బీసీ ప్రజలకు మీ బిడ్డ టీన్మార్ మల్లన్న చక్కం పట్టుకొనున్నాడు. నిన్నటి దాకా ఒక లెక్క, ఇవాళ నుంచి ఇంకొక లెక్క. బీసీ సమాజానికి, తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు మీ బిడ్డ టీన్మార్ మల్లన్న చక్కం పట్టుకొనున్నాడు. నిన్నటి దాకా ఒక లెక్క, ఇవాళ నుంచి ఇంకొక లెక్క. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. మీ సిద్ధగోని సుదర్శన్. తీన్మార్మల మిత్రుడు, క్యూన్యూస్ ప్రేక్షకులకి, తీన్మార్మల అభిమానులకి వెల్కమ్. ఇక ఆర్టీఆర్ ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్కి స్వాగతం. మొత్తం మీద ఇక్కడ ఎన్నికల ప్రచారానికి ఇవాళ సాయంత్రం 5 గంటలతోటి తెరపడుతుంది. దేనికి? ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు, అక్కడ కార్పొరేషన్ ఎన్నికలు, ఈ రెండింటికి తెరపడుతుంది. కాబట్టి ఇవాళ సాయంత్రం దాకా మైకుల హోరు, తర్వాత ఇదంతా కూడా జనం బారులు తీయడం, కథా కార్ఖానా, ర్యాలీలు ఇవన్నీ కూడా నడుస్తాయి. ఇక తర్వాత అసలు పంచాయతీ ఏముంటుందంటే, అసలు కథ ఏడు నడుస్తుంది అంటే ఇవాళ నైటు, తర్వాత రేపు నైటు, ఈ 2 రాత్రులు చాలా కీలకమైనవిగా ఎవరు అభ్యర్థులు కానీ తర్వాత పార్టీలు కానీ చూస్తూ ఉంటాయి. కాబట్టి పంపకాల కార్యక్రమం జరుగుతుంటుందంట. అంటే ఈ పంపకాల కార్యక్రమం ఎట్లుంటుందంటే, అంటే ఇది ఇప్పుడు ఇక్కడ ఒక ఈనాడులో ఒక స్టోరీ రాసిండ్రు. మొయినాబాద్ దగ్గర ఒక వార్డుకు సంబంధించి అక్కడ ఒక అభ్యర్థి, ఒక పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఒక 4 ఓట్లు ఉన్నటువంటి ఇంటికి పోయినట. ఎప్పుడు? పొద్దునపూట కాదు, సాయంత్రం పోతారు, నైట్ పోతారు అనమాట. నైట్ పోయి మంచుకున్నారా, ఏమున్నారు, ఏం కథ, ఎట్లా అయింది, ఏం కథ అని చెప్పేసి అరుచుకోవడంతో పాటు ఏం చేసిండంటే, ఈ 4 ఓట్లు ఉన్నాయి కదా, మీకు ఒక ఎల్ఈడి టీవీ ఇస్తున్నా అని చెప్పేసి ఆ టీవీని అక్కడ పెట్టేసి వచ్చిండు. అయిపోయింది. తర్వాత ఒక పార్టీ అయినా జరిగిన తర్వాత ఏది ఇంకొక పార్టీ ఆయనకి తెలిసిందట. అరే అసలు ఆయన పోయి టీవీ పెట్టొచ్చిండు, మరి నీ పరిస్థితి ఎట్లా అంటే, టీవీ పెట్టడంతో పాటు ఇంకో పని ఏం చేసినట్టే, కొంచెం ముందుకెళ్ళి పోయి డైగొట్టి వచ్చిండట. డైగొట్టుడంటే కాలమే పడేసి ఎట్లన్నా నన్ను గెలిపించాలి అట్లా అని చెప్పిండట. అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక పార్టీ అభ్యర్థి పోయిండు. ఈ విషయం తెలిసిన తర్వాత ఈయన పోయిన తర్వాత పోయి ఏం చేసిండు, టీవీ ఉన్నది, మరి ఇంకేం లేదు, ఫ్రిడ్జ్ లేదు, ఒక మంచి ఫ్రిడ్జ్ కావాలని చెప్పేసి డబుల్ డోర్ ఫ్రిడ్జ్ తీసుకొని పోయి ఫ్రిడ్జ్ పెట్టేసి ఎట్లన్నా అయ్యి మీకు దండం పెడతా, మీరు ఎట్లన్నా నన్ను గెలిపించాలని చెప్పేసి ఆయన పెట్టొచ్చాడు. అంటే మొత్తం కూడా పంపకాల కార్యక్రమము తర్వాత ఇదంతా కూడా నడుస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం అంటే చాలామంది అంటుంటారు అనమాట, ఎన్నికల ఖర్చు ఇంతకు మించరాదు, ఇన్ని లక్షల వరకే ఖర్చు చేయాలి, ఇన్ని వేల వరకు మాత్రమే ఉండాలి, ఇట్లా అని చెప్పేసి ఒక నియమ నిబంధనలు అవన్నీ కూడా ఉంటాయి. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు మనం అనుకుంటేందుకు ఒకవేళ అంటే అసలు తప్పు అవుతుంది, అంటేనేమో తప్పు అవుతుంది, అనకపోతేనేమో బరాబర్ జరుగుతుంటుంది. కానీ ఎన్నికల సంఘం ఎట్లుంటుందంటే, నిజంగా కూరలు లేని పాము లెక్క ఉంటుంది అన్నట్టు. కూరలు లేని పాము అంటే అది పాము ఉన్నట్టే ఉంటుంది, కానీ అది ఖర్చులు లేదు, మన్నులు లేదు. ఏమవుతుంది? అయితే ఇట్లా అక్రమంగా డబ్బు పంపిణీ చేయొద్దు, తర్వాత ఇక్కడ గిఫ్ట్లు కథా కమావేశం జరగొద్దు అని చెప్తే, ఈ వీళ్ళు సొంతంగా క్యాండిడేట్ ఖాతాల నుంచి పోతలేవు ఇప్పుడు పైసలు. అప్పుడేమో ఏది డైరెక్ట్ పైసలు ఇస్తుంటే పైసలు పట్టుకుంటుండే. ఇప్పుడేం చేస్తుండ్రు? ఆన్లైన్ ట్రాన్సాక్షన్. మరి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు మరి ఎట్లా వీళ్ళ ట్రాన్సాక్షన్ జరిగితే ఆటోమేటిక్గా పట్టుకోవచ్చుగా అంటే లేదు. వాళ్ళ చుట్టాలు, పక్కాలు, ఫ్రెండ్స్ వాళ్ళ అకౌంట్ల నుంచి ఎవరికైతే ఓటర్లు ఉంటారో ఆ ఓటర్లకు డబ్బు పంపిణీ కార్యక్రమం సజావుగా సాగిపోతుంది. అయితే ఇక్కడ ఓటర్లు కూడా ఏమవుతుందంటే, నిజంగా అంటే ఏడికెళ్ళి వచ్చింది ఇది కథ అంతా అంటే, ఏది ఇక్కడ హుజూరాబాద్ ఎన్నికలు అప్పుడు అంతే మొత్తం కూడా ఈ పంపకాల కార్యక్రమానికి సంబంధించి ఒక తీవ్ర స్థాయిలో ఇదంతా కూడా జరిగిందనమాట. ఎంతవరకు జరిగిందంటే, మాకు పైసలు ఇవ్వకపోతే, మా వార్డుకు పైసలు రాలేవు, మా గల్లీకి రాలేదు మీరని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసే కాడికి వచ్చింది కథ. కాబట్టి
మొత్తం మీద ఇక్కడ పార్టీలన్నీ ప్రచారం చేస్తూ ఉన్నాయి. ప్రచారం అంతా మొత్తం మేము ఎట్లా నడుస్తుందంటే తిట్ల పురాణం. నువ్వు అది చేసినావు, నీకది నా అని చెప్పేసి ఇట్లా అనుకోవడం, లేకపోతే తిట్ల పురాణం, ఇదంతా కూడా జరుగుతున్నది. అయితే ఇక్కడ హుజూరాబాద్ ఎన్నికలకు సంబంధించి వచ్చినప్పుడు రోడ్ల మీదకి వచ్చి ఆడ 3,000 వంచినట, ఆడ 5,000 వంచినట, మా గల్లీకి వచ్చి మీరు 2,000 ఇస్తారా అని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసే కాడికి వచ్చింది. మరి ఏం చేయాలి? ఎన్నికల సంఘం ఏం చేస్తూ ఉంది? 500 కోట్లు, 1000 కోట్లు, 10,000, 5,000 కోట్ల రూపాయల దాకా మొత్తం కూడా పంపకాలు కథా కమావిషం అంతా జరిగిపోయిందని చెప్పేసి అందరూ బహిరంగ రహస్యమే, అందరికి తెలిసిందే. కానీ ఎన్నికల సంఘం మరి మన చర్యలు తీసుకుందా? నిజంగా ఒకవేళ ఎవరన్నా పట్టుకున్నదా అంటే చెప్పేటిదేమో 100 కోట్లు, 1000 కోట్ల రూపాయలు జరిగినాయి, మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్ని జరిగినాయి అని అంటారు. పట్టుకునేదేమో 10 రూపాయలు కూడా ఉండదు. కాబట్టి ఇదంతా కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నటువంటి కార్యక్రమమే. కాబట్టి ఓటర్లారా, ప్రజలారా జాగ్రత్తగా ఉండండి. ఈ పంపకాలు, ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. తర్వాత అసలు యాక్చువల్గా మేమే మీకు మొత్తం కూడా అన్ని చేసి పెడతామనేటువంటి మాటలు కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ చెప్తున్నటువంటి మాటలకు, తర్వాత చేస్తున్నటువంటి చేతలకు, గతంలో ఏం చేసిండ్రు, వీళ్ళు భవిష్యత్తులో ఏం చేస్తారు, తర్వాత నిజంగా అసలు యాక్చువల్గా మన వర్గాలకు మంచి చేస్తున్నారా లేదా అనేటువంటి విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకొని మొత్తం కూడా దానిపైన ఒక దృష్టి పెడితే మాత్రమే దీన్ని మనము చూడగలుగుతాం. లేకపోతే ఏం అర్థం కాదు. మనం అర్థమయ్యే లోపలనే మొత్తం అంత కథంతా జరిగిపోతుంది. కాబట్టి ఓటర్లు మొత్తం కూడా షూటర్లు అయినప్పుడు, అంటే షూటర్లు అంటే ఇప్పుడు ఏదో తుపాకి పట్టుకొని షూట్ చేయాల్సిన అవసరం లేదు. మన ఓటు అనేటువంటి ఆయుధాన్ని గట్టిగా సంధించేసి గుద్దుతే లెక్క తేలిపోతుంది. కాబట్టి ఎవరు మన వాళ్ళు ఉన్నారు, ఎవరు లేరు, ఏం కథ అనేటువంటి విషయాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేసి, క్లియర్గా మన వాళ్ళు ఎవరు, మన ప్రయోజనాల కోసం ఎవరు మాట్లాడతారు, ఎవరు కొట్లాడతారు, ఎవరు నిజంగా ఇక్కడ ఈ అభివృద్ధికి తోడ్పడతారు అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటా ఓట్లేస్తే మాత్రమే మంచి జరుగుతుంది. లేకపోతే ఇప్పుడు ఇలా పైసలు వంచిన రేపు ఏం చేస్తాడు? ఆయన ఒక 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అనుకో, రేపు 1000 కోట్ల రూపాయలన్నా వసూలు చేసేందుకు ప్రయత్నం చేస్తాడు ఏదో రకంగా. కాబట్టి అర్థం చేసుకోండి, ఇది జాగ్రత్తగా మనము పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఎవరి ప్రయోజనాల కోసం ఎవరు చేస్తూ ఉన్నారు, ఎవరు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తలేరు. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఏమని, 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో, తర్వాత విద్యా ఉద్యోగాల్లో బీసీలకు కల్పిస్తామని. మరి ఇప్పటి వరకు హామీ అమలు చేస్తలేదు. దాని గురించి మాట్లాడతలేరు. అంటే మనం జాగ్రత్తగా కీన్గా అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా అర్థమవుతాయి. కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, జాగ్రత్తగా ఓటును వినియోగించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ నిన్న ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం జరిగింది నాంపల్లిలో, మొన్న జరిగితే నిన్న దానికి అంటే ఆ సంస్థకు సంబంధించినటువంటి ఆఫీసర్ వచ్చి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కానీ, లేకపోతే నోటుకు సంబంధించినటువంటి అంశాలు కానీ, అంటే ఏ కీలక ఆధారాలు కానీ ఎక్కడ కూడా బయటకు పోలేదు, కాబట్టి దాని గురించి టెన్షన్ ఏం లేదని చెప్పేసి అక్కడ శిఖా గోయల్ చెప్పింది. అంటే ఇక్కడ చెప్పింది మంచిగా ఉన్నది, కానీ ఈ 2 కేసులకు సంబంధించినటువంటి ఆధారాలు అప్పటికే మేము కోర్టుకు సమర్పించినాం కాబట్టి ఏం లేదని అన్నది. కానీ విషయం ఏంటంటే, కొన్ని వేల కేసులకు సంబంధించినటువంటి అంశాలు దగ్ధమైపోయినాయి, కాలిపోయినాయి, వాటికి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్లు కూడా పోయినాయి అనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. దానికి సంబంధించి కూడా జరగాలి అంటే కనిపిస్తున్నాయి. ఓకే, ఇప్పుడు ఇవి కీలకమైనటువంటి అంశాలే, మనం ఏం కాదనలేము. కాకపోతే ఏంటంటే, ఇక వేల కేసులకు సంబంధించినటువంటి ఆధారాలని మరి నిజంగా అసలు యాక్చువల్గా కావాలని చేసిండ్రా, నిజంగా ఒకవేళ అగ్ని ప్రమాదమే జరిగిందనే విషయం పైన కూడా పూర్తిగా దర్యాప్తు జరపాల్సిన అవసరము క్లియర్గా ఉన్నది. దీనిపైన ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా నడుస్తూ ఉంటుంది. ఇక తర్వాత పేపర్లలో మరి ఏమొస్తున్నది, పేపర్లలో మంచిగా రాస్తున్నారా అట్లా అంటే రాయరు, మన గురించి రాయరు, వాళ్ళు మన వర్గాల గురించి రాయరు. అత్యధికంగా ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించినటువంటి వార్తలు చాలా తక్కువగా, అంటే అత్యవసరమైతే తప్ప ఏదో అడుక్కున్నట్టుగానో, లేకపోతే ఏదైనా పథకాలు అమలు చేస్తే వాళ్ళకు లబ్ధి పొందుతున్నట్టుగానో, లేకపోతే ఇట్లా కనిపిస్తారు తప్ప నిజంగా అంటే కీలకంగా ఒక నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారంలో ఉన్నటువంటి పరిస్థితులు కనిపించావని చెప్తా ఉన్నారు. కాబట్టి మనము వీటిని
కీన్గా అబ్జర్వ్ చేస్తే తప్ప ఇవన్నీ విషయాలు మనకు అర్థం కావు. తర్వాత మనం ఇప్పుడు చూస్తాం కదా, ఇప్పుడు పేపర్లలో ఎట్లుంటుంది లెక్క. కాబట్టి నిన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించిండు. తర్వాత నల్గొండతో పాటు తర్వాత ఇక్కడ సూర్యాపేటలో కూడా ప్రచారం నిర్వహించిండు. అంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున, అంటే కత్తెర గుర్తు పైన పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల తరఫున నిన్న ప్రచారం నిర్వహించిండు. ఇక్కడ సూర్యాపేటలో మాత్రం ఒక భారీ బహిరంగ సభ, తర్వాత ర్యాలీ. సూర్యాపేట టైగర్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి ఒట్టే జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఒక భారీ ర్యాలీ, అసలు యాక్చువల్గా అంగరంగ వైభవంగా సాగిపోయింది ర్యాలీ. అంటే ప్రజలు కూడా బ్రహ్మరథం పట్టిండ్రు. ప్రజలందరూ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వైపు ఉన్నట్టుగా క్లియర్గా సంకేతాలు ఇచ్చిండ్రు. తర్వాత ఇక్కడ కత్తెర గుర్తుకు సంబంధించి మొత్తం కూడా ర్యాలీ నిర్వహిస్తే మొత్తం జనం కూడా మామూలుగా కాదు, కొన్ని వేలాదిగా మొత్తం కూడా జనమంతా కూడా తరలి వచ్చేసి తర్వాత మంచి సక్సెస్ అయింది సభ కూడా. తర్వాత ప్రధానంగా ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి మనకు టికెట్లు ఇచ్చే కాడ మనకు ఉండదు. తర్వాత ఇక్కడ ఏమన్నా అధికారం వచ్చే కాడనేమో వాళ్ళకు, తర్వాత ఏమైనా అడుక్కునే కాడ లేకపోతే పరిస్థితి బాగాలేని కాడ అటువంటి దగ్గర మనం పెడతారు. కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మాత్రమే ఇవన్నీ కూడా అర్థమవుతాయి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న క్లియర్గా నిన్న ప్రజలకు చెప్పిండు. ఏది అంటే ఇక్కడే కాదు, ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలారా ఆలోచించండి. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అత్యధికంగా ఉన్నటువంటి ప్రజలు, 90% ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే ఇక్కడ కేటాయింపుల్లో కానీ, బడ్జెట్లో కానీ, తర్వాత ఇక్కడ అన్ని విషయాల్లో, ఇక్కడ నామినేటెడ్ పోస్టుల విషయంలో కానీ, అన్ని విషయాలు టికెట్ల కేటాయింపులో కానీ అన్ని విషయాల్లో అన్యాయం జరుగుతూ ఉంటే ఇంకా కూడా మనం సపరేట్గా కూర్చుంటాం, తర్వాత ఏం కాదులే అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఇంకా నష్టం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం 100% ఉన్నది. మనం ఇంకా వార్తల్లోకి వెళ్దాం. ముందుగా వెలుగుందిర పత్రిక చూద్దాం. గేమ్ ఓవర్ అంట, ఆన్లైన్ గేమింగ్ గుట్ట అరెస్ట్ చేసిండ్రు. మంచి పని చేసింది నిజంగా, ఒక రకంగా చెప్పాలంటే. ఈ లంగా కొడుకులు మొత్తం కూడా ఈ ఆన్లైన్ గేమ్ల పేరుతోటి మొత్తం వేల కోట్ల రూపాయలు దండుకొని మొత్తం ప్రజల్ని మోసం చేసిండ్రు, అక్కడ ప్రభుత్వాన్ని మోసం చేసిండ్రు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబైలో దాడులు. ఇక ముంబై వాసి ప్రభు కుమార్, హైదరాబాద్ వాసి రాజశేఖర్ రెడ్డే ప్రధాన సూత్రధారులట. ఈ లంగా కొడుకులు మొత్తం ఉరిదీసి కాదు, ముక్కలు నరికినా కానీ పాపం లేదు కొడుకుల్ని. ఏళ్ల తరబడి యథేచ్ఛగా జీఎస్టీ ఎగవేత, పక్కా ఆధారాలతోటి పట్టేసిండ్రు నిన్న అధికారులు. 5,000 కోట్ల రూపాయల సిండికేట్ గుట్టునట్టు చేసిన హైదరాబాద్ డీజీజీఐ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. మంచి పని చేసిండ్రు అసలు యాక్చువల్గా. ఇంకా కూడా ఈ సైబర్ నేరగాలను కూడా పూర్తి స్థాయిలో పట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ గేమ్ ఎవరైతే ఆన్లైన్ గేమ్లు ఆడుతున్నారో చేసి మొత్తం కూడా ప్రజలు మోసం చేస్తూ ఉన్నారో ఈ కొడుకుల పని చేసిండ్రు. సంతోషం. ఇంకా కూడా ఉండొచ్చు, ఇంకా జాగ్రత్త చూడాలి. ఇక ఏ జిల్లాను తొలగించం, అది పూర్తిగా తప్పుడు ప్రచారమే అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. బీజేపీ బీఆర్ఎస్ బిల్లారంగ పార్టీలు అవి రెండు కుమ్మక్కయ్యాయి. ఫోన్ ట్యాపింగ్ లో వ్యాపారం 100 కోట్ల రూపాయలు దోచుకున్నారు. సిబిఐ ఈడీ ఉన్నది గాంధీ కుటుంబాన్ని వేధించడానికేనా? తప్పు చేసిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పైన కేసులు ఉండవా? కిషన్ రెడ్డివి నల్లికుట్ల మాటలు. వాళ్ళని అరెస్టు చేసేదాకా కల్వకుంట్ల కిషన్ రావు అనే పిలుస్తాం. సింగరేణిలో మెడికల్ అన్ఫిట్ బోర్డును రద్దు చేస్తామని హామీ. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిన్న ప్రజాపాలన ప్రగతి బాట సభలో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఇక్కడ తీన్మార్ మల్లన్న నల్గొండలో, తర్వాత అక్కడ సూర్యాపేటలో ప్రచారం నిర్వహించిండు. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ భూపాలపల్లి జిల్లాలో అక్కడ పర్యటించిండు. అక్కడ ప్రగతి బాట కార్యక్రమంలో పాల్గొన్నాడు. అయితే మొత్తం మీద ఏమంటుంది, ఇక్కడ జిల్లాలని తొలగిస్తారు అంటే అసలు యాక్చువల్గా మనం అనుకున్నాం కదా, కేసీఆర్కి లక్కీ నెంబర్ ఏమో 6, రేవంత్ రెడ్డి లక్కీ నెంబర్ ఏమో 9 ముఖ్యమంత్రి గారి. అయితే మరి 9 వస్తున్నట్టుగా ఓ 6 జిల్లాలను తీసేస్తాడా అంటే 33 ఉన్నాయి కదా, ఓ 6 తీసేస్తే 27 అవుతుంది. 27 అయితే 2 + 7 అంటే 9 అవుతుంది. అట్లా 6 జిల్లాలను తీసేస్తాడా? ఇంకా లేకపోతే ఇప్పుడు 30, ఇప్పుడు 9 కావాలి కాబట్టి 30 ఇంకొక 6 జిల్లాలను పెంచుతాడా? 33 ఉన్నది కదా, 33 అంటే 3 3 6, ఇంకా 3 పెంచితే 9 అవుతుంది. అట్లా మీరు చేస్తారా అని చెప్పేసి ఒక చర్చ జరిగింది. కాకపోతే ఏంటంటే ఏ జిల్లాలను తొలగించాం, అట్లా ఏం చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న
చెప్పినటువంటి మాట. ఇక ప్రచారంలో అన్ని హామీలు ఇస్తూ ఉంటారు. కాకపోతే అంటే ఈ విషయం చెప్పింది, క్లారిటీ ఇచ్చింది నిన్న. రాష్ట్రంలో ఏ జిల్లాను తొలగించడం కానీ కొత్త జిల్లాల ఏర్పాటు ఆలోచన కానీ ప్రభుత్వానికి లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎప్పుడైనా జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలన్నా లేకపోతే రేషనలైజేషన్ చేయాలన్నా బహిరంగంగా ప్రజలకు చెప్పి శాసనసభలో చర్చ చేసి ప్రతిపక్షాల సూచనలు తీసుకున్న తర్వాతనే ఆలోచన చేస్తామని పేర్కొన్నారు. ఒకవేళ అవకాశం ఉంటే అది కూడా అవకాశం ఉన్నట్టుంది, అది కూడా చేస్తామంట. ఒకవేళ చేస్తా అంటే శాసనసభలో పెడతా అంటుండు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కోటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 12.15 కోట్ల రూపాయలతో నిర్మించిన విఐపి అతిథి గృహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం గణపురం మండలం చెర్పూర్లో జరిగినటువంటి ప్రజాపాలన ప్రగతి బాట సభలో మాట్లాడారు. ప్రపంచంలోనే భారతదేశానికి గొప్ప పేరు తెచ్చిన మాజీ ప్రధాని పివి నరసింహారావు ఈ ప్రాంతానికి చెందిన బిడ్డ అని పేర్కొన్నారు. 1969 తెలంగాణ తొలి తెలంగాణ, 2009 మరి తెలంగాణ ఉద్యమంలో కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ముందుండి పోరాటం చేశారని గుర్తు చేశారు. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కర్త కర్మ క్రియగా మారి క్రియాశీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా వ్యూహరచన చేసిన ప్రొఫెసర్ జయశంకర్ ఈ ప్రాంతానికి చెందిన వారేనని తెలిపారు. జయశంకర్ సార్ ఆలోచన, కాళోజీ ఆవేశంతో తెలంగాణ ఉద్యమంలో వరంగల్ జిల్లా ఆదర్శంగా నిలబడి తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందున్నదని చెప్పేసి పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కానీ తర్వాత కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల గురించి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు మరి వాళ్ళకి ఇస్తున్నటువంటి అంటే నిరుద్యోగులకు సంబంధించి మేము 2 లక్షల ఉద్యోగాలు మొదటి ఏడాదిలోనే ఇస్తామని చెప్పినటువంటి హామీని కూడా మీరు నెరవేరిస్తే మంచిగా ఉంటుంది. దాంతోపాటు బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. బీసీలకు ఒక్కరికే కాదు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అందరికి కూడా అన్యాయం జరుగుతూ ఉంది. దేంతో గతంలో కేసీఆర్ తెచ్చినటువంటి అంటే కేంద్ర ప్రభుత్వం పెడితే కేసీఆర్ తీసుకొచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ తోటి ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల నష్టం జరుగుతూ ఉంది. తర్వాత ఎవరైతే అర్హులు ఉంటారో అర్హుల కంటే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దీన్ని తగ్గించండి అని చెప్పేసి ప్రతిపాదన పెట్టి చాలా కాలం అవుతూ ఉంది. తీర్మానం వలన పదే మీకు లెటర్లు కూడా పెట్టాడు. ఇప్పటి వరకు దాని మీద స్పందన లేదు, అతి లేదు గతి లేదు. మరి దాని మీద కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులందరూ కూడా అభ్యర్థులందరూ కూడా వెయిట్ చేస్తున్నారు దానికోసం. తర్వాత బీసీలకు ఇస్తానన్నటువంటి మీ మేనిఫెస్టోలో పెట్టినరు కాంగ్రెస్ పార్టీ, మీరు అప్పుడు టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్నారు, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినరు బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్తో పాటు విద్యా ఉద్యోగాల్లో కూడా 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిండ్రు. కాబట్టి దాన్ని కూడా నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. పేదలకు ఇండ్లు ఇయ్యలే, వాళ్లకు మాత్రం ఫామ్ హౌజులు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు కట్టివ్వలేదని, కానీ వారు మాత్రం 100 ఎకరాల్లో ఫామ్ హౌజులు కట్టుకున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 1000 ఎకరాల్లో ఎర్రవెల్లిలో కేసీఆర్, 100 ఎకరాల్లో జన్వాడలో కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావు ఫామ్ హౌజులు నిర్మించుకున్నారని తెలిపారు. 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్లలో వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రతి పేదవాడికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసిందని, 25 లక్షల ఇండ్లు కట్టించి ఇచ్చిందని చెప్పారు. ఆ ఇండ్లపై పిట్టకథలు చెప్పిన కేసీఆర్ 10 ఏళ్లలో ఏ ఒక్క నిరుపేదకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియలేదన్నారు. అయితే కట్టించిండు కానీ అవి ఇయ్యలే, పంచలే ఆయన. కాకపోతే కొన్ని కట్టిండు, అవతల పెట్టిండు. ఎందుకంటే ఇప్పుడు 1000 మందికి 10 గారి తేడా సరిపోతే సరిపోవు కాబట్టి అందరికి ఇస్తా అని చెప్పిండు అట్లా కేసీఆర్. అప్పుడు పేదలకు ఇండ్లు రాలేదు, కానీ కేసీఆర్ కుటుంబానికి టీవీలు, పేపర్లు, 1000 కోట్ల రూపాయల వ్యాపారాలు వచ్చాయని మండిపడ్డారు. అయితే ఏడాదికి 2 లక్షల ఇండ్లు కడితే 10 ఏళ్లలో 20 లక్షల ఇండ్లు కట్టే అవకాశం కేసీఆర్కు ఉండేదని, కానీ ఆ పని ఆయన చేయలేదన్నారు. పీసీసీ ప్రెసిడెంట్గా తాను భూపాలపల్లి జిల్లా నుంచే రైతు పోరుబాట, కార్మికుల పోరుబాట చేపట్టానని గుర్తు చేసుకున్నాడు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గొర్రెపిల్లని ఇచ్చినట్లు, గొర్రెపిల్లని సాంప్రదాయం కాబట్టి అట్లా ఇస్తుంటారు. ఇట్లా మొత్తం మీద ప్రజాప్రదం ప్రగతి బాట పేరుతోటి సభ నిర్వహించినప్పటికీ ఇది మున్సిపల్ ఎన్నికల కోసం ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్నటువంటి సభలుగా మనం చెప్పుకోవచ్చు. ఇది జరుగుతూ ఉంది. ఇక ప్రచారం ఇవాళ సాయంత్రంతో బంద్ అవుతుంది. ఇవాళతో సాయంత్రంతో అంటే ప్రచారం బంద్ అవుతుంది అంటే ఏం చేస్తారు, నైట్ పూట పోయి మరి కలిసి వచ్చుడు, అయ్యా మరి ఎట్లా వేసి అని చెప్పేసి పోయి డై కొట్టొచ్చుడు, నోట్ల పంపకం, ఓట్ల పంపకం ఇవన్నీ కూడా జరుగుతాయి, అది వేరే విషయం. కానీ
మైకులు పెట్టి మొత్తం కూడా ఊదరగొట్టి మైకులు పెట్టి సప్పుళ్లతోటి బ్యాండ్ సప్పుళ్లతోటి ర్యాలీలు ఇవన్నీ కూడా చేసుడు మాత్రం ఇవన్నీ తగ్గిపోతుంది, అంటే ఆగిపోతుంది. ఎప్పుడు సాయంత్రం 5 గంటలకు ఇవన్నీ కూడా మైకులు బంద్ చేయాలి, బ్యాండ్లు ఆపేసేయాలి, సప్పుడు చేయొద్దు, తర్వాత నలుగురు కలిసి తిరగొద్దు అని చెప్పేసి కొన్ని నిబంధనలు ఉంటాయి. దాని ప్రకారం ఉంటుంది. ఇక సాయంత్రం 5 గంటలతో మున్సిపల్ ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ క్లోజ్ అవుతుంది. 48 గంటల సైలెన్స్ పీరియడ్ అమల్లోకి వస్తుంది. ఇవాళ అన్ని పార్టీల ముఖ్య నేతలంతా ప్రచారంలోనే ఉంటారు. నాన్ లోకల్స్ వెళ్ళిపోవాలని ఆఫీసర్లు ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ఒక్కొక్కరు ఇన్ఛార్జీలుగా ఉంటారు కదా, ఉండి అక్కడ వేరే జిల్లా నుంచి వచ్చి అక్కడ మున్సిపాలిటీల్లో ఇన్ఛార్జీలుగా ఉంటారు. తర్వాత వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. కొంతమంది బయట నుంచి వచ్చి ప్రచారం చేస్తుంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిరట ఆఫీసర్లు. ఇక మద్యం షాపులు, కళ్ళు దుకాణాలు బంద్ అంటారు. కాబట్టి ఇవాళనే మొత్తం స్టాక్ అంతా తెచ్చిపెట్టుకుంటారు, ప్రాబ్లం ఏం లేదు, ఇట్లేం ఉండదు లెక్క. ఏరులై పారుతున్న మద్యం, నోట్లు పంచే పనిలో అభ్యర్థులు. ఇక క్యాండిడేట్ల బంధువుల ద్వారా యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాడు. చూసిన ఇందాక చెప్పినాగా నేను, బంధువులు ఫ్రెండ్స్ తోటన్నా లేకపోతే చుట్టాలతోటన్నా యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి, పైసలు కొట్టేస్తారు. అవి ఎట్లా జరుగుతూ ఉంటాయని చెప్పేసి కనిపిస్తూ ఉంది. 45 లక్షల కోట్ల వస్తువులు ఈజీగా కొంటాం. ట్రేడ్ డీల్లో భాగంగా అమెరికా నుంచి 5 ఏళ్లలో $5 బిలియన్ అంటే సుమారు 45 లక్షల కోట్ల రూపాయల విలువైన వస్తువులను ఈజీగా కొనుగోలు చేస్తామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఇంతకంటే ఎక్కువ దిగుమతులే మనకు అవసరం అని చెప్పేసి వెల్లడించిండట. ఏమైంది ట్రేడ్ డీల్తో ఏం చేస్తారు అమెరికాతో అంటే $500 బిలియన్ అంటే 45 లక్షల కోట్ల రూపాయల వస్తువులు అక్కడ నుంచి కొంటాం, అంతకంటే ఎక్కువనే మనం ఎగుమతి చేస్తామని చెప్పేసి కూడా అంటున్నాడు కేంద్ర మంత్రి. ఇక శాటిలైట్ల ట్రాకింగ్ సక్సెస్ అయిందంట. కక్షలో తిరుగుతున్న ఉపగ్రహాలను, వస్తువులను ట్రాక్ చేసే స్వదేశీ టెక్నాలజీని ఇక అజిస్టా ఇండస్ట్రీస్ అనే కంపెనీ విజయవంతంగా పరీక్షించింది. వేగంగా దూసుకెళ్లే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ను విజయవంతంగా ట్రాక్ చేసిందట. ఎక్కడెక్కడ అంటే దాన్ని కూడా ట్రాక్ చేసి ఎక్కడుంది, ఏం కథ, అసలు నడుస్తుందా నడుస్తలేదా, ఏమవుతుందని చెప్పేసి ట్రాక్ చేయడానికి ఒక సంస్థ చేసిందంట. అది సక్సెస్ అయిపోయింది మన దేశానికి సంబంధించి. ఇక వణికించిన నేపాల్ పెద్దగా ఆడది, పసి కూన పిల్ల కూన అంటారు కదా, మంచిగా గట్టిగా ఆడిందంటే. కాకపోతుందంటే ఇంగ్లాండ్తో ఓడిపోయినట్టు. మళ్ళీ ఇంగ్లాండ్ చేతిలో ఓడినప్పటికీ నేపాల్ సత్తా చూపించింది. చివరి బాల్ వరకు పోరాడింది. ఇంగ్లాండ్ ఇచ్చిన 184 రన్స్ టార్గెట్ను ఛాలెంజ్గా తీసుకున్న నేపాల్ టీం 6 బాల్స్లో 10 రన్స్ కొట్టాల్సిన టైంలో తడబడింది. చివరకు 4 రన్స్ తేడాతోటి ఓటమి పడైందంట. 4 రన్ల తేడాతోటి ఓడిపోయిందంట ఇంగ్లాండ్ చేతిలో ఏది నేపాల్. ఇది ఇట్లుంటే స్కీమ్స్కు నిధులపైనే ఫోకస్ పెడుతురట. ఆదాయం పెంపు పైన సర్కారు ప్రణాళికలు చేస్తున్నది. పింఛన్లు, ముఖ్యమైన పథకాలకు బడ్జెట్లో ఫండ్స్ పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పుడు బడ్జెట్ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది? మార్చి 31వ తారీఖుకు ఈ ఆర్థిక సంవత్సరం పూర్తవుతుంది. కాబట్టి మార్చి మొదటి వారంలో బడ్జెట్ పెడతారు రాష్ట్రంలో. అయితే మరి మార్చి మొదటి వారంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మరి ఏమేమి అంశాలు ఉంటాయి? నిజంగా పేదలకు సంబంధించి ఉంటాయా, లేకపోతే ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఉంటాయా, మరి ఏముంటాయి? అభివృద్ధికి సంబంధించి ఉంటాయా? ఇప్పుడు సర్పంచులు అయ్యారు, కొత్త సర్పంచులు అయ్యారు, వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి ఏమైనా కేటాయింపులు జరుగుతాయా? తర్వాత ఇప్పుడు కార్పొరేటర్లు, తర్వాత ఇక్కడ కౌన్సిలర్గా ఎన్నికవుతారు కదా, మరి పట్టణాలలో వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళకి ఏమైనా కేటాయింపులు జరిగితే వాళ్ళకి ఏమైనా అభివృద్ధి చేస్తారా? ఇట్లా రకరకాల చర్చలతోటి, లేకపోతే రేట్లు పెరుగుతాయా, తగ్గుతాయా, ఉంటాయా, పోతాయా, ఇవన్నీ కూడా రకరకాల ఉంటాయి. అంటే రాబోయే ఆదాయానికి చేయబోయే ఖర్చు బడ్జెట్ అంటారు. అంటే మనం ఏం ఆదాయం వస్తుంది, ఏం కథ, ఈ నెలకు, ఈ పరిస్థితి, ఈ సంవత్సరానికి, అయితే దానికి మరి ఎట్లా ఎవరెవరికి ఎంత కేటాయిద్దాం, ఏం ఖర్చు పెడదామని చెప్పేసి దానికి సంబంధించి నడుస్తుంది. దానికి సంబంధించి ఏమవుతుందంటే ఇక్కడ ప్రధానంగా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే ప్రయత్నం చేస్తారట. మరి చేస్తారంటే ఈ 2500 రూపాయలు ఎవరైతే మరి మహిళలకు ఇచ్చినటువంటి హామీ ఉంది కదా, ఆ 2500 రూపాయలు ఇస్తారా, ఇయ్యరా? ఒకవేళ ఇప్పుడు 2000 రూపాయలు ఉన్నటువంటి పింఛన్ 4000 రూపాయలు చేస్తానన్నారు. మరి 4000 రూపాయలు ఎప్పటి నుంచి అమలవుతుంది, చేస్తారా ఈసారి? తర్వాత ఇక్కడ పెళ్లికి అంటే కళ్యాణ లక్ష్మి పేరుతో ఉంటే తర్వాత ఇప్పుడు మేము తులం బంగారం కూడా ఇస్తా అని చెప్పిండ్రు. మరి ఆ తులం బంగారం ఈసారి నుంచి అమలవుతుందా లేదా? ఇట్లా రకరకాలుగా ఎవరికి విద్యార్థులు ఉంటే అమ్మాయిలకి మేము స్కూటీలు కొనిస్తామని చెప్పేసి కూడా చెప్పిండ్రు, హామీ ఇచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ. మరి అటువంటిది హామీని నెరవేరుస్తారా? ఇట్లా రకరకాలుగా క్వశ్చన్లు ఉన్నాయి. అయితే మరి
హామీలు నెరవేర్చేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి అంటున్నారు. తర్వాత ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎంత కేటాయింపులు జరుపుతారు, తర్వాత ఈ స్కీమ్లకు సంబంధించి ఎంత కేటాయింపులు జరుపుతారు, అక్కడ సబ్సిడీ కి సంబంధించి ఎంత కేటాయింపులు జరుపుతారు, తర్వాత ఇక్కడ ఏది వడ్ల కొనుగోలుకు సంబంధించి సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నారు. అటువంటి మరి ఎట్లా ఏం కేటాయింపులు జరుపుతారు అంటే ఇవన్నీ రకరకాలుగా అన్ని ఈక్వేషన్స్ తోటి మొత్తం కూడా బడ్జెట్ రూపొందుతుంది. అయితే ప్రధానంగా వీళ్ళు దృష్టి పెట్టేది ఏం పెడుతున్నట్టే అంటే అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అంటే ప్రధానంగా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే ప్రయత్నం చేస్తూ అంటున్నారు. మరి ఏం నెరవేరుస్తారు ఏం కథ అనేది చూడాలి, తెలిసిపోతుంది. ఇప్పుడు ఏంది మార్చి ఫస్ట్ వీక్లో మొత్తం తేలిపోతుంది లెక్క. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులపైన కూడా దృష్టి పెట్టిరట. అంటే కేంద్రం నుంచి ఏమైనా నిధులు వస్తాయా ఏం కథ అనే దాని మీద. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అడ్డం పట్టేలా బడ్జెట్ రూపకల్పన, మార్చి మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రజా సంక్షేమ పథకాలకు నిధుల సర్దుబాటుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ రూపకల్పనలో పింఛన్లు, ఇతర 6 గ్యారెంటీలకు భారీగా నిధులు కేటాయించే దిశగా కసరత్తు చేస్తుంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఉన్న స్కీమ్స్ అమలు తీరును నిశ్చితంగా పరిశీలిస్తూనే పెరుగుతున్న లబ్ధిదారుల సంఖ్యకు తగ్గట్టుగా బడ్జెట్ అంచనాలను అధికారులు రూపొందిస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను 100% నెరవేర్చడమే లక్ష్యంగా సంక్షేమ రంగానికి పెద్దపీట వేసేలా ప్రణాళికలు రచిస్తున్నారట. నిధుల కొరత అనే మాట రాకుండా ఉండేందుకు ముందస్తుగానే ఆదాయ వనరులు పక్కాగా అంచనా వేసుకుంటూ స్కీమ్లకు ఎక్కడా బ్రేకులు పడకుండా ప్లాన్ చేస్తున్నారట. మరి ఏం చేస్తారు ఏం కథ అనేది చూడాలి. మరిగా ఇక టౌన్లలో ఇందిరమ్మ టవర్లు నిర్మిస్తారట. ఎందుకంటే యాక్చువల్గా పట్టణాలలో నగరాలలో ఎందుకంటే జాగలు ఉంటాయి. మరి ఇల్లు ఎవరికి అవసరం అంటే పేదవాళ్ళకి అవసరం. పేదవాళ్ళు అంటే ఎవరు? మరి జాగున్న సిటీలో జాగున్నోళ్ళు, హైదరాబాద్లో జాగున్నోళ్ళు పేదోళ్ళ అంటే అంతో ఇంతో ఉన్నట్టే లెక్క. కాకపోతే ఏంటంటే మరి ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి ఇస్తా అని చెప్పిండ్రు? L1, L2, L3 అని చెప్పేసి 3 విభాగాలుగా దాన్ని చేసిండ్రు. ఈ L1 అంటే ఏంటిది అంటే జాగా ఉండి కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పేదలు, అది ఓకే L1లో వచ్చేస్తారు. మరి L1లో రాని వాళ్ళు L2లో L3లో వచ్చిన వాళ్ళు ఎట్లా పరిస్థితి ఏంది అంటే జాగలేని వాళ్ళ పరిస్థితి ఏంది అనుకున్నప్పుడు ఇక్కడ పట్టణాల్లో తర్వాత నగరాల్లో ఇందిరమ్మ టవర్లు నిర్మిస్తారట. అంటే ఇక్కడ రాజీవ్ గృహకల్ప కానీ లేకపోతే ఇంకో ఉన్నాయి కదా ఇండ్లు, అట్లా రాజీవ్ స్వగృహ కానీ ఇటువంటి ఇండ్లు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్మించింది. అట్లనే టవర్లు అంటే ఇక్కడ అపార్ట్మెంట్ల గట్టి తర్వాత అలా ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నారంట. ఒకవేళ నిజంగా అట్లిస్తే మంచిగా ఉంటుంది. అది కూడా ఓ రకంగా G+3-5 పద్ధతిలో నిర్మాణం అంట. ఒక్కో టవర్లో 12 ఇండ్లు ఉంటాయి. ఇప్పటికే 19 స్థలాలను గుర్తించిండ్రు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పనులు స్టార్ట్ అవుతాయంట. అఫోర్డబుల్ హౌసింగ్ పాలసీ, టౌన్షిప్ల నిర్మాణం, బడ్జెట్ ప్రపోజల్ అందజేసిన హౌసింగ్ శాఖలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇట్లా మరి ఏం చేస్తారో చూడాలి ఎంతవరకు వస్తుందో. సిటీలో ఉన్న పేదలకు కూడా పాపం ఇల్లు కావాలి కదా. అభివృద్ధి పేరుతో బీఆర్ఎస్ వేల కోట్ల రూపాయలు స్వాహా, ప్రాజెక్టుల్లో కమిషన్లు దండుకొని కాంట్రాక్టర్లకు దోచిపెట్టింది అని చెప్పేసి మంత్రి వివేక్ వెంకటస్వామి అంటున్నాడు. దోచుకున్న సొమ్ములో వాటాల కోసమే కల్వకుంట్ల కుటుంబంలో గొడవలు. ఇక కాంగ్రెస్ ప్రజాపాలనలో జోడెద్దుల్లా పరుగులు పెడుతున్న సంక్షేమం అభివృద్ధి అని చెప్పేసి మంత్రి అంటున్నాడు. గజ్వెల్ దుబ్బాకలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. బీజేపీని ఓడించేందుకు ఎంఐఎంతో కాంగ్రెస్ 100 కోట్ల రూపాయల డీల్ చేసుకుందని ఇక్కడ బండి సంజయ్ ఆరోపిస్తున్నాడు. ఓట్లు కొని గెలవాలని కుట్ర చేస్తున్నాయి అని చెప్పేసి బండి సంజయ్ అంటున్నాడు. కాంగ్రెస్ ఎంఐఎం వర్సెస్ బీజేపీ మధ్య కబడ్డీ ఆట మొదలైంది. రామాయణంలో రాముడికి గుర్తొచ్చేది రావణుడు, నాకు ఓవైసీ. ఇక్కడ కాంగ్రెస్ ఎంఐఎంను చిత్తుగా ఓడించాలి అని ప్రజలకు పిలుపునిచ్చిండు. కరీంనగర్లో విజయ సంకల్ప ర్యాలీలో పాల్గొన్నాడు బండి సంజయ్. మొత్తం మీద బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ తర్వాత ఎంఐఎం కలిసి 100 కోట్ల రూపాయల డీల్ చేసుకుని అని ఆయన ఆరోపిస్తున్నాడు. ఇక ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం వెనుక కుట్ర, సీఎం రేవంత్ రెడ్డి పక్కా ప్లాన్తో చేపించిండు అని చెప్పేసి కేటీ రామారావు ఆరోపిస్తున్నాడు. ఇటు రేవంత్ను మోడీ అమిత్ షా కాపాడుతున్నారు, లేదంటే ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, పోలీసు వాళ్ళు ఏమైనా పీకగలుగుతారా? ఇటువంటి మాటలు ఎందుకే రావన్న? పోలీసులతోటే కదా నువ్వు పీకింది. అప్పుడు పోలీసులు లేకపోతే నువ్వేం చేద్దువు అసలు? యాక్చువల్గా ఏమవుతుండే? ఇప్పుడు పోలీసు వాళ్ళను వాడుకొని పోలీసుల ద్వారా రకరకాలుగా అక్రమ కేసులు పెట్టించేసి అరెస్టులు చేయించేసి రకరకాల దాడులు చేయించి
అవన్నీ చేసిన నువ్వే ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏం పీకుతారంటే ఇట్లా ఇదేం కాదు. ఇది వాళ్ళకు నిజంగా అసలు యాక్చువల్గా కరెక్ట్గా అప్పగిస్తే వాళ్ళు పీక్స్ చూపిస్తారు. మరి ఏందో ఎటువంటి మాటలు బంద్ చేస్తే మంచిగా ఉంటుంది. నువ్వే వాడుకుంటే వాళ్ళని అక్రమ కేసులకు వాడుకుంటేవి, అక్రమంగా దాడులు చేయించడానికి వాడుకుంటేవి, అన్ని రకాలుగా వాడుకుంటే ఫోన్ ట్యాపింగ్లో కూడా పోలీసులనే వాడుకుంటేవి. వాళ్ళని ఇప్పుడు బదనాం చేసి వాళ్ళని తీసుకుపోయి లోపల పెట్టబడుతుంది. వాడుకొని ఇప్పుడేమంటున్నావు వాళ్ళేం పీకగలుగుతారా అంటున్నావు. ఈ పీకుడు ఎందుకు? వాళ్ళు గట్టిగా మరి ఇచ్చి చూపిస్తే పీక్ చూపిస్తారు వాళ్ళు కూడా. మాకు వాళ్ళపై నమ్మకం లేదు. మరి నమ్మకం లేకపోతే ఎట్లుంటుంది? ఇప్పుడు నువ్వు అధికారంలో ఉన్నప్పుడేమో నమ్మకం ఉంటుంది, ఇప్పుడేమో ఉండదా? హనుమకొండలో మీడియాతో బీఆర్ఎస్ నేత కామెంట్లు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. రామన్న ఏమేమో మాట్లాడుతున్నాడు, మరి ఏందో కథ. ఇక సార్ పెద్ద టాస్క్ పెట్టుకుందట. సార్ అంటే SIR ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు ఇప్పటికే మ్యాపింగ్ చేసిన ఎన్నికల కమిషన్ 2002 జాబితాలో ఉన్న ఓటర్లపై ఫీల్డ్ వెరిఫికేషన్. ఇక 40% పైగా మ్యాపింగ్ కాలేదంట. ప్రస్తుతం రాష్ట్రంలో 3.39 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇక రాష్ట్రంలో ఏప్రిల్ లేదా మేలలో నెలలో సర్వే ఉంటుందని చెప్పేసి అంటున్నారు. 3,39,00,000 మంది పబ్లిక్ ఉన్నట్టుగా, అంటే దాదాపు 3,40,00,000 మంది ఓటర్లు ఉన్నారు. మరి ఓటు లేని వాళ్ళ సంగతి ఏంది? అప్పుడే పుట్టినటువంటి పిల్లల నుంచి 18 సంవత్సరాలు నిండే పిల్లల వరకు వాళ్ళ పరిస్థితి ఏంది అంటే మరి వాళ్ళు ఎంతమంది ఉన్నట్టు? కాబట్టి అట్లే, అందుకనే ఇంకో 1 కోటి మంది ఉంటారు వాళ్ళు. అందుకనే 4,20,00,000 మంది లెక్క వస్తుంది. 80 లక్షలు ఉన్నా కానీ 4,20,00,000 మంది అవుతుంది. ప్రభుత్వం చెప్పిన లెక్కలేమో 3,70,00,000 ఉన్నారు మన దగ్గర, జనాభానే లేదు అన్నట్టు చెప్పిండ్రు మన జనాభా లెక్కలు చేసిన జనాభా లెక్కలలో. ఉగ్రవాదంపై రాజీ పడం, ఇండో పసిఫిక్లో శాంతే లక్ష్యం అని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ అంటున్నాడు. భారత్ మలేషియా మధ్య సంబంధం ఎంతో ప్రత్యేకం, శాంతి స్థిరత్వం కోసం కట్టుబడి ఉన్నామని వెల్లడి. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో విస్తృత చర్చలు. 11 కీలక ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేసుకున్నాయి. రక్షణ, టెక్నాలజీ రంగాల్లో కీలక అగ్రిమెంట్స్ కూడా చేసుకున్నాయంట మలేషియా తోటి. మలేషియా కానీ తర్వాత సింగపూర్కి ఏం పాస్పోర్ట్లు అవసరం లేదనుకుంటా, లేదు కదా? అట్లుంటుంది. మొత్తం మీద ఉగ్రవాదం పడి రాజీ పడమని చెప్పేసి చెప్తా ఉన్నాడు ప్రధాని. ఇక ఫోన్ ట్యాపింగ్ ఆధారాలన్నీ సేఫ్గా ఉన్నాయని చెప్పేసి షికాగోయల్ అంటున్నారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు, మంచిగా ఉన్నది, సంతోషం మీరు చెప్తున్నటువంటి మాట. 132 మెటీరియల్స్ ఆబ్జెక్ట్స్ కోర్టుకు సమర్పించాం. జనవరిలో వచ్చిన 7 మెటీరియల్స్ రిపోర్టు రెడీ చేస్తున్నాం. ఓటుకు నోటు కేసు ఎవిడెన్స్ 2021లోనే కోర్టుకు ఇచ్చామని చెప్పేసి అంటున్నాం. మంచిగా ఉన్నది. ఓటుకు నోటు కేసు కానీ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశం కానీ అవి ఆల్రెడీ కోర్టుకి ఇచ్చినట్టు కాబట్టి సంతోషం. కానీ మరి ఇంకొక 1000 కేసులకు సంబంధించి 1000 కేసులకు సంబంధించినటువంటి అంశాలు, కీలకమైన ఆధారాలు మొత్తం ధ్వంసమైనట్టుగా, దగ్ధమైనట్టుగా, కాలిపోయినట్టుగా చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా మీరు వివరణ ఇస్తే మంచిగా ఉంటుంది. తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్లో శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో 2 కేసులకు సంబంధించిన ఆధారాలు కాలిపోయాయంటూ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని FSL డైరెక్టర్ షికాగోయల్ స్పష్టం చేశారు. ప్రమాద ఘటనపై ఆదివారం FSL కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. 2015లో ACB నమోదు చేసిన ఓటుకు నోటు కేసులో కోర్టు ద్వారా FSLకు మొత్తం 16 మెటీరియల్ సబ్జెక్టు అందాయని, వాటిని పరిశీలించి అదే ఏడాదిలో నివేదికను కోర్టుకు సమర్పించామని చెప్పింది. మంచిగా ఉన్నది. కానీ ఇంకా కేసులకు సంబంధించి కూడా చెప్తే మంచిగా ఉంటుందమ్మా. మాట్లాడినట్టుంది, ఇక్కడ ఉన్నది మేడం మాట్లాడింది. ఎందుకంటే చాలా ఇప్పుడు కీలకమైన ఆధారాలను కూడా ధ్వంసం అయిపోయినాయి, ఇట్లా అయిపోయినాయి అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. మరి దాని గురించి కూడా మీరు చెప్తే మంచిగా ఉంటుంది. Two important cases గురించి సోషల్ మీడియాలో వైల్డ్ అలిగేషన్స్ వస్తున్నారు, అదే నిజం కాదు. In both these cases, the first case of the Anti-Corruption Bureau, ఆ కేసులో 16 material objects 2015 were received in the FSL, and all these cases reports were submitted to FSL in 2015 itself. Our case law, only material objects have been returned back to the Honorable Court in 2021 itself. So our case gurinchi aim material objects, aim material mana FSL lo ledu.
సెకండ్ గా ఇన్ ద కేస్ ఇన్ పంజగుట్ట పోలీస్ స్టేషన్, ఆ కేసులో 2024 నుంచి జనవరి 2026 వరకు 136 మెటీరియల్ ఆబ్జెక్ట్స్ వర్ సెంట్ ఇన్ ఎఫ్ఎస్ఎల్. ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి కానీ లేకపోతే ఇక్కడ ఓటుకు నోటు కేసుకి సంబంధించి కానీ మొత్తం కూడా అండ్ ఆల్రెడీ కోర్టుకి సమర్పించడం కాబట్టి టెన్షన్ లేదని చెప్పేసి ఆమె చెప్తున్నది ఆఫీసరు. ఇది ఈ విషయం అయితే ఇక నీట్ నోటిఫికేషన్ విడుదల చేసిండ్రు. ఈ నెల 8 నుంచి మార్చి 8 వరకు అప్లికేషన్లు ఉంటాయి. మే 3న దేశవ్యాప్తంగా ఎగ్జామ్ ఉంటుంది. షెడ్యూల్ రిలీజ్ చేసింది ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి విజయక్రాంతి చూద్దాం. పంచేదెంత పట్టుబడేదెంత చూసుకొని ఇదే కథ, అసలు కథ. ఎంత వంచుతున్నా ఎంత పట్టుబడుతున్నది. ఇగో అంత పట్టుబడ్డది 1000 కోట్ల రూపాయలు అట్లా ఇట్లా మొత్తం దొరికినాయి అని చెప్పేసి తీసుకొచ్చి బస్తాలు తీసుకొచ్చి అనలేస్తారు. లాస్ట్కి వస్తే ఏమున్నది అంటే ఏం లేదు, పైసలు ఏం లేవు, అంతా ఎవరి పైసలు అలకిచ్చేసినాం అంత లేదని చెప్పి చెప్తుంటారు అన్నట్టు. కూరలు లేని పాము ఇది. ఏది? ఎలక్షన్ కమిషన్. కూరలు లేని పాము. లేకపోతే మరి పంపకాలు జరుగుతాయా లేకపోతే కథ జరుగుతుందో తెలియదు కానీ మసుగు పట్టుకున్నట్టే చేస్తారు. ఆడ దొరికినాయి, ఈడ దొరికినాయి, పైసలు దొరికినాయి, ఆహా ఓహో అని చెప్పేసి అంటారు. కావచ్చులే ఇవన్నీ పైసలు ఉపయోగపడతాయని చెప్పేసి పబ్లిక్ ఏమని అనుకుంటారు. కాకపోతే ఏంటంటే అడేం ఉండదు, మళ్ళీ లాస్ట్కి వస్తే అంత ఉట్టిదే లెక్క. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నిబంధనలు ఏవైతే ఉంటాయో నిబంధనలు పాటించాలని ఒక రూల్ పెట్టుకుంటారు, మంచిగా ఉన్నది. కానీ ఆ రూల్ పాటించకపోతే మరి ఏంది శిక్షలు అంటే, ఈ శిక్ష వాడాలంటే ఒకవేళ ఇదంతా జరిగిపోయిన తర్వాత వాడాలంటే నీకు 5 ఏళ్ళు అవుతుంది. ఈ 5 ఏళ్ళ వరకు ఈయనున్న ఆ గడువు కాస్త ఖతం అయిపోతుంది. ఏది? వాడి పదవీ కాలమే అయిపోతుంది. ఇక అయిపోయిన తర్వాత పీకింది ఏంది, పిత్తింది ఏంది, ఇవి ఇట్లుంటుంది అనమాట. అటువంటివి జరుగుతుంటాయి. ఇక ప్రతి ఎన్నికలప్పుడు ఇదే తంతు. వివిధ రూపాల్లో ఓటర్లకు ప్రలోభాలు. ఖర్చు 1000 కోట్ల రూపాయలు ఉంటుంది, పట్టుబడేది 100 కోట్లే. 100 కోట్లు కూడా ఉండదు, 100 ఉంటుంది లెక్క. పొంతనలేని ఎన్నికల సంఘం లెక్కలు, ఎలక్షన్ కమిషన్ పనితీరుపైన అనుమానాలు ఉంటాయని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది విజయక్రాంతి దినపత్రిక. దేశవ్యాప్తంగా ఏవైనా సరే మంచి పని చేసే నాయకులను ఎన్నుకోవాలనుకునే రోజులు నుంచి ప్రస్తుతం ఎవరు ఎక్కువ డబ్బులు వంచితే వారికే ఓటు వేసి గెలిపించే పరిస్థితికి ఎన్నికలు దిగజారిపోయినాయి. ఆయా నియోజకవర్గాల్లోని పరిస్థితులు పోటీని బట్టి ఓటుకు రేటును నిర్ణయిస్తున్నారు. 500 నుంచి 10,000 వరకు వెచ్చించేందుకు కూడా వెనుకాడిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఓటర్లను ఏ రకంగానూ ప్రలోభపెట్టడం విరుద్ధమని చట్టాలు చెబుతున్నాయి. అయితే ఈ చట్టాలను అమలు చేసేందుకు స్వయం ప్రతిపత్తి అధికారంతో ఎన్నికల సంఘం పనిచేస్తున్నది. అయినప్పటికీ ఎన్నికల్లో ప్రలోభాలు మాత్రం ఆగడం లేదు. ఓటర్లకు డబ్బు, మద్యం, ఇతర వస్తువులు పంచడం సర్వసాధారణమైపోయింది. దేశంలో ఎక్కడైనా ఎన్నికల కోడ్ అమలులోకి రాగానే తనిఖీలు, ఫ్లయింగ్ స్క్వాడ్లు, వీడియో సర్వేలెన్స్లు బృందాలు రంగంలోకి దిగుతాయి. అయితే ఓటర్ను ప్రలోభపెట్టే డబ్బు ప్రవాహానికి మాత్రం అడ్డుకట్ట పడడం లేదు. ఓటుకు 1000 రూపాయలు పంచుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నా అధికారికంగా పట్టుబడుతున్నది మాత్రం దానికి తక్కువ శాతమే అన్న విమర్శలు వస్తున్నాయి. ఓటర్ల ఇళ్లలో డబ్బు, మద్యం, వస్తువులు అండర్ గ్రౌండ్లు మార్గాల్లో నిరాటంకంగా చేరుతున్నాయన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఇవాళ బంద్ అవుతుంది. ఇప్పుడు ఇవాళ ఏంది, ఇవాళ 5 గంటల తర్వాత కళ్ళు కానీ లేకపోతే మద్యం షాపులు కానీ అన్నీ బంద్ చేయాలి, తర్వాత ఇవి ఉండొద్దు, తర్వాత ఇవేంది ప్రచారం జరిపోద్దు, ఇవన్నీ కథలు ఉంటాయి. కానీ అక్కడ మందు బిందు అంతా ఆల్రెడీ సప్లై అయ్యే ఉంటుంది, తర్వాత కళ్ళు బిల్లు అంతా సప్లై అయ్యే ఉంటుంది, తర్వాత దీనికి సంబంధించి ఇదే కాకుండా ఏది పైసల పంపకాలు కూడా అన్ని సజావుగా సాగిపోతుంటాయి. పోటీని బట్టి ఓటుకు రేట్ అట. ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బు వంచడం సహజమే అయినా బహిరంగంగా మాత్రం ఎవరు ఒప్పుకోరు. కానీ రాజకీయ వర్గాలు గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం ఏ పార్టీ అభ్యర్థి ఎంత వంచుతున్నారనేది విస్తృతంగా ప్రచారం జరుగుతూనే ఉంటుంది. ఈ విషయంలో గ్రామీణ పట్టణ ప్రాంతాలకు మధ్య వ్యత్యాసం ఉంటుంది. ఇక గ్రామీణ నియోజకవర్గాల్లో పోటీని బట్టి ఒక్కో ఓటుకు 3,000 నుంచి 5,000 దాకా ఇస్తుంటే ఇక్కడ పట్టణాలలో అయితే 5,000 నుంచి 10,000 దాకా నడుస్తుందట. ఇట్లా నడుస్తుంటుంది లెక్క. కాబట్టి మరి ఇది ఎంతవరకు అవుతుంది ఏం కథ అంటే గట్లనే ఉంటుంది లెక్క, చూడాలి. ఇక మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంతో ప్రధాని మోడీ కరచాలనం అని చెప్పేసి ఒక చిత్రాన్ని చూసుకోవచ్చు. ఇక తమిళమే వారధి. భారత్ మలేషియా మధ్య దశాబ్దాల అనుబంధం. భారత సంతతి ప్రజలు తమిళుల అభ్యున్నతికి సహకరిస్తాం. మలేషియా పర్యటనలో ప్రధాని మోడీ అన్నాడు. ఇరు దేశాల మధ్య 11 కీలక ఒప్పందాలు జరిగినాయట మలేషియాకు, భారత్కు. ఎత్తుకు పై ఎత్తు. పురపోరులోనూ హస్తం హవా కొనసాగాలి. పాత జిల్లాల రద్దు, కొత్త జిల్లాల ఏర్పాటు ఆలోచన లేదు. సింగరేణి మెడికల్ బోర్డును రద్దు చేయం. ఇక విపక్షాల కుట్రలు కుతంత్రాలు నమ్మొద్దు. కేసీఆర్ కేటీఆర్ను కాపాడుతున్నది బీజేపీ కాదా? బీఆర్ఎస్ అంటే బ్లాక్మెయిల్ రాజకీయ సమితి.
ప్రజాపాలన ప్రగతి బాట సభలో నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిండు. ఎక్కడ? భూపాలపల్లిలో. 2 ఏళ్లుగా గోస హామీలతో మోసం చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ ప్రచారానికి వచ్చే ఆ పార్టీ నాయకులను నిలదీయండి, మున్సిపల్ ఎన్నికల్లో కారుకు ఓటేసి కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని చెప్పేసి చెప్తున్నాడు కేటీ రామారావు. నర్సంపేట, వర్ధన్నపేట, ఇటు తాండూరు ప్రచారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు నిన్న ప్రచారం నిర్వహించిండు. నేడు బస్తర్కు అమిత్ షా మావోయిస్టుల లొంగుబాటు అంశంపై చర్చ జరుగుతుందట. మరి ఏమని కీలక ప్రకటన చేస్తుందో చూడాలి. ఎందుకంటే 2026 మార్చి 31 నాటికి మావోయిస్టు రహిత దేశంగా, అంటే నక్సల్స్ లేని దేశంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి చాలాసార్లు ప్రకటన చేసిండు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఈ నేపథ్యంలో బస్తర్కి వెళ్తా ఉన్నాడు. బస్తర్ అంటే మావోయిస్టులకు అడ్డాగా ఉన్నటువంటి ప్రాంతం. ఛత్తీస్గఢ్ అంటేనే మావోయిస్టులకు అడ్డాగా ఉన్నటువంటి పరిస్థితులు కనిపించినాయి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మొత్తం మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం నడుస్తూ ఉంది. మొత్తం కనిపిస్తే కాల్చివేత, లేకపోతే లొంగుబాటు, ఏదైనా చేయాలి అని చెప్పేసి చూస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇవాళ ఏది బస్తర్కు వెళ్తా ఉన్నాడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ నేపథ్యంలో ఎటువంటి ప్రకటన చేస్తాడు అని చెప్పేసి దీనిపైన ఆసక్తి నెలకొని ఉన్నది. త్రిముఖ పోరు ఇందూరులో పోటాపోటీగా తలపడుతున్న 3 ప్రధాన పార్టీలు అని చెప్పేసి. ఇందూరు అంటే ఏంది? నిజామాబాద్లో 3 పార్టీలు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అక్కడ ఎంపీలు కానీ, తర్వాత ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఉన్నారు. ఎంపీ అక్కడ ధర్మపురి అరవింద్ ఉన్నాడు, ఆ తర్వాత ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది, తర్వాత బీఆర్ఎస్ కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ 3 పార్టీలు ప్రధానంగా దృష్టి పెట్టినాయి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. వ్యూహాత్మకంగా అధికార పార్టీ అడుగులు, నిజామాబాద్ మేయర్తో పాటు మిగతా మున్సిపాలిటీలను చేజిక్కించుకునేలా యత్నాలు. ఎంపీ, 3 ఎమ్మెల్యేలతో బలంగా బీజేపీ ఉన్నది. క్షేత్రస్థాయి కేడర్తో నువ్వానేనా అంటున్నది బీఆర్ఎస్. ఎవరు గెలిచినా తమకే అవకాశాలు అంటున్నాయి అధికార పార్టీ. రాష్ట్రంలో ముఖ్య నేతల దృష్టి కూడా నిజామాబాద్ పైనే ఉందట. అట్లా నిజామాబాద్ పైన ప్రత్యేక దృష్టి పెట్టినట్ట. ఏది ఇక్కడ పురపాలక సంఘాలు, సంస్థలు, తర్వాత దీనిపైన. ఆర్థిక సంక్షోభం, రాష్ట్రం దివాలకు హస్తం కారు పార్టీలే కారణం. ఓట్ల కోసం దిగజారుతూ రేవంత్ కానుగా చెప్పుకుంటున్న సీఎం కేంద్ర సాయంతో 3 హైస్పీడ్ ఎలివేటెడ్ రైల్వే కారిడార్లు. చేవెళ్ల ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడాడు. ఆన్లైన్ గేమింగ్ మాయ, 5,000 కోట్ల రూపాయల భారీ కుంభకోణం, జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారుల మెరుపుదాడులు. ఇక హైదరాబాద్, ముంబై, ఢిల్లీలో విస్తృతంగా సోదాలు చేసిండ్రు. భారీగా జీఎస్టీ ఎగవేత, అక్రమ లావాదేవీలను గుర్తించిండ్రు. సిండికేట్ గుట్టు రట్టు చేసిండ్రు. దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉన్నదట. వైఎస్ ప్రభుకుమార్, రాజశేఖర రెడ్డిలే సూత్రధారులు అట. ఈ రాజశేఖర రెడ్డి అంటూ మన రాష్ట్రమేనట. వీడు హైదరాబాద్ అనట. వీడిని మరి తొక్కి, వీ కొడుకులు తొక్కి నారదీసి ముక్కలు చేసిన పాపం లేదు. ఈ ఆన్లైన్ గేమింగ్ పేరుతోటి 1,000 కోట్ల రూపాయలు. కీలక సాక్ష్యాలన్నీ భద్రంగా ఉన్నాయని చెప్పేసి షికాగోయల్ అంటుంది. ఇక ఎఫ్ఎస్ఎల్ లో అగ్ని ప్రమాదంలో ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు దగ్ధం కాలేదు. ఓటుకు నోటు పత్రాలు 2021లోనే కోర్టుకు అందజేశామని చెప్పేసి డైరెక్టర్ షికాగోయల్ అంటుంది. ఇక బంగ్లా హిందువులు పోరాడాలి, యావత్ ప్రపంచ హిందువుల మద్దతు వారికే ఉంటుంది. భయపడినంత కాలం దాడులు ఆగవు, ఎదురు తిరిగి నిలబడితేనే మనుగడ. ఆర్ఎస్ఎస్ జాతీయ అధ్యక్షుడు మోహన్ భగవత్ పిలుపునిచ్చిండు. ముంబైలో 100 ఏళ్ల ఆర్ఎస్ఎస్ ప్రస్థానం కొత్త లక్ష్యాల పేరుతోటి వేడుకలు నిర్వహిస్తూ ఉన్నారు. దాంట్లో మాట్లాడిండు, బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులు జరుగుతాం. నిజంగా కూడా కొడుకులను నిజంగా ఏం చేసినా పాపం లేదు వాళ్ళని. అక్కడ మొత్తం కూడా ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేస్తున్నారు. దోపిడీ చేసినందుకు ఓటు వేయాలా? కాంగ్రెస్తోనే పట్టణాల అభివృద్ధి. వైరా, మదిర మున్సిపాలిటీల్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రచారం చేసిండు. ఇక ఎస్ఆర్ఎస్పీ 2వ దశను ఆధునీకరిస్తాం. సూర్యాపేట బహిరంగ సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు. సూర్యాపేటలో నిన్న తీన్మార్మల్ల కూడా భారీ బహిరంగ సభ నిర్వహించిండ్రు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఒట్టే జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో. అయితే ర్యాలీ మామూలు ర్యాలీ కాదు అసలు. యాక్చువల్గా ఉన్నాయేమో విజువల్స్ భరతకు పంపి ఉంటాయి. అయితే మామూలు ర్యాలీ కాదు అసలు. మొత్తం కూడా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టిండ్రు. వేలాదిగా తరలి వచ్చినటువంటి వాహనాలు, ట్రాక్టర్లు, కార్లు, మనుషులు, ఇక బైకులు మామూలుగా కాదు అసలు. అద్భుతంగా జరిగింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచి ర్యాలీ, తర్వాత బహిరంగ సభ కూడా జరిగింది సూర్యాపేటలో సక్సెస్గా. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. కేంద్రానికి కేసీఆర్ అవినీతి కనిపించలేదా? గాంధీ కుటుంబంపై కేసులు పెట్టిన మోడీ బరాసా నేతలను ఎందుకు వదిలేశారు? మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేస్తేనే అభివృద్ధి అట. మరి ఓటు వేయకపోతే కాంగ్రెస్కి వేస్తేనే అభివృద్ధి. మరి కాంగ్రెస్ వేస్తాం కదా మేము.
మన 42% రిజర్వేషన్ ఏమాయి? ముఖ్యమంత్రి గారు చెప్పాలి కదా. ఏ జిల్లాను తొలగించాం, తప్పుడు ప్రచారం నమ్మొద్దు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా సభలో నిన్న ముఖ్యమంత్రి మాట్లాడాడు. సింగరేణిపై అబద్ధ ప్రచారం జరుగుతుంది, వారసత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకు నిర్వహించే మెడికల్ బోర్డును రద్దు చేస్తామని చెప్పేసి అంటున్నారంట. కాబట్టి రద్దు చేయమని చెప్పేసి చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి. ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు లేవు, రాజీ పడకుండా పోరాడతాం. వ్యూహాత్మకంగా రంగంలో మలేసియాతో బంధాలు. ఇండో పసిఫిక్లో శాంతి సుస్థిరతకు కట్టుబడి ఉన్నామని చెప్పేసి మోడీ అంటున్నాడు. 11 ఒప్పందాలపై మలేషియా, ఇండియా సంతకాలు చేసినాయట. ఇక్కడ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రత్యేకంగా ఈనాడు ఈటీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిందట. బంగ్లాదేశ్ ఎన్నికలు ఒక నాటకం, అవి ప్రజాస్వామ్యబద్ధంగా జరగడం లేదు. అధికారంలోకి ఎవరొచ్చినా సంక్షోభం తప్పదని చెప్పేసి ఆమె అంటున్నది. ఆమె ఏంటే ఉన్నది, మన దగ్గరనే తలదాచుకున్నది. ఆమె కొడతాం సంపతం అని చెప్పేసి అంటే ఆమె వచ్చి ఇండియాలో తలదాచుకున్నది. బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఉండే అప్పుడు. ఇక పాక్తో స్నేహానికి యూనస్ వెంపర్లాడుతున్నారు. ఈటీవీ భారత్ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాజీ ప్రధాని షేక్ హసీనా చెప్పింది. బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికలను ఓ నాటకంగా అభివర్ణించారు ఆ దేశ మాజీ ప్రధాని అవామీ లీగ్ అధ్యక్షురాలు షేక్ హసీనా. దేశంలోని అతిపెద్ద రాజకీయ పక్షమైన తమ పార్టీ పోటీ చేయకుండా నిషేధించి నిర్వహించే ఈ ఎన్నికలకు ఎలాంటి విలువ ఉండదని పేర్కొన్నారు. ఎన్నికల అనంతరం ఏర్పడే ఏ ప్రభుత్వమైనా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. 2024 ఆగస్టులో విద్యార్థుల ఉద్యమం కారణంగా హసీనా ప్రభుత్వం కుప్పగూలిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆమె భారత్లో ఆశ్రయం పొందుతున్నది. ఇక బంగ్లాదేశ్లో గురువారం ఎన్నికలు జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో హసీనా ఆదివారం ఈటీవీ భారత్తో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది, మాట్లాడింది. అంటే నిజంగా అక్కడ ఏమైందంటే అసలు యాక్చువల్గా అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల పోరాటానికి ఒక ప్రధానమంత్రి దిగిపోయి దేశం విడిచిపెట్టి పారిపోయే పరిస్థితి వచ్చింది. మన దగ్గర కూడా మీరు ఇచ్చినటువంటి హామీలు చేయకుండా ఏమైనా చేస్తాం, మేము అట్లా ఊకుంటాం, ఏమవుతుంది, మేము అధికారంలో ఉన్నాం అని చెప్పేసి అంటే మాత్రం ఇంకా దెబ్బ పడుతుంది మీకు కూడా. అక్కడ ఏది సోషల్ మీడియాని బ్యాన్ చేస్తే నేపాల్లో, తర్వాత ఇక్కడ బంగ్లాదేశ్లో విద్యార్థులు, తర్వాత ఇక్కడ శ్రీలంకలో ప్రజలు, ఇట్లా మొత్తం కూడా జరుగుతూ ఉన్నాయి కథలు. నడిచొచ్చే నజరానా, రాజధాని శివారు పట్టణాల్లో ఇంటింటికి పంపకాలు. చూడరు, చాలా కీలకం ఇది చూడండి. ఓటు తమకేనంటూ ప్రమాణాలు తీసుకుంటున్నారంట అభ్యర్థులు. ఇక ప్రమాణం చేయి, పుస్తకం మీద ప్రమాణం చేయి, పిల్లల మీద ప్రమాణం చేయి, ఇక అట్లా ప్రమాణం చేయని అంటున్నారట. ఎందుకంటే పైసలు ఇచ్చినాక రాత్రి మంత్రాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. పగలు ప్రచారం కన్నా రాత్రి మంత్రాలకే ప్రాధాన్యత ఇస్తున్నారట. చూడండి ఒకసారి, చాలా కీలకం ఇది. పురపాలక ఎన్నికల్లో ప్రచారం తారాస్థాయికి చేరింది. పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పగటి వేళ ఇంటింటి ప్రచారం, కరపత్రాలు పంపిణీ, డప్పు వాయిద్యాలు, నృత్యాలతో కోలాహలంగా నిర్వహిస్తున్నారు. రాత్రి వేళ సన్నిహితులను వెంటబెట్టుకొని ఇంటింటికి వెళ్తున్నారు. ఇక ఓటర్ల కాళ్ళు మొక్కుతూ నజరానాలు ఇచ్చి ప్రమాణం చేయించుకుంటున్నారు. రాష్ట్ర తర్వాత జిల్లా నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ప్రచారానికి వస్తామంటే అభ్యర్థులు బెంబేలెత్తిపోతున్నారు. ఆ ఖర్చుకయ్యే సొమ్మును వార్డులో పంచితే ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నట. వీళ్ళకి ఖర్చు పెట్టడం కంటే వాళ్ళకు పైసలు డైరెక్ట్ ఇస్తే మంచిదని. రాత్రిపూట ఇంటింటి ప్రచారానికి వెళ్తున్న అభ్యర్థులు అక్కడికక్కడే నగదు, నజరానా అందిస్తున్నట. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడురీడ. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ పురపాలక సంఘంలో ఒక వార్డు అభ్యర్థి నలుగురు ఓట్లున్నటువంటి కుటుంబాన్ని ప్రతి రాత్రిపూట ఓటు అడిగేందుకు వెళ్ళారు. రాత్రిపూట ఓటు అడిగేందుకు వెళ్ళిండట. వారికి ఉన్న పాత టీవీ స్థానంలో సరికొత్త ఎల్ఈడి టీవీ అందించి అందరి కాళ్ళు మొక్కి తమకే ఓటేయాలని ప్రమాణం చేయించుకున్నాడు. చూసుకోగా ఏమైంది, పోయినట పాత టీవీ అంటే పాత టీవీ పక్క పెట్టరు అని చెప్పేసి కొత్త ఎల్ఈడి టీవీ పెట్టిండట. పెట్టి 4గురికి ఓట్లుంటే 4గురు కాళ్ళ మీద పడ్డాడు, ఆ టీవీ పెట్టి వచ్చిండట. అయితే ఇది తెలుసుకున్నటువంటి ఈ సమాచారం తెలిసిన ప్రత్యర్థి ఇంకొక పార్టీ ఆయన సరికొత్త ఫ్రిడ్జ్ తోటి ఆ ఇంటికి వెళ్ళారు. సమాన ధర్మం పాటించాలని 4 ఓట్లలో 2 ఓట్లు తనకి ఏమని చెప్పేసి ఈయన కూడా దండం పెట్టి కాలు పట్టుకున్నాడు. పరిస్థితి ఏమున్నా చూసుకోరు. ఇక ఓటర్ దేవుళ్ళు అంటే ఇట్లనే ఏమైనా ఇచ్చేయాలి, సమర్పించుకోవాలి, కాలు మొక్కాలి. వీడికి వచ్చింది లెక్క. ఇలా జరుగుతుందంట. నజరాలను నడిచి వస్తున్నాయి, ఇంటికే వస్తున్నాయట. ఏదైనా కానీ 45,28,822 కోట్ల రూపాయల దిగుమతులకు సులభం అని చెప్పేసి పీయూష్ గోయల్ అంటున్నాడు అమెరికాతో ట్రేడ్ డీల్లో.
ఇక కాంగ్రెస్ ఎంఐఎం మాటలు సాగనివ్వం, ముస్లింలకు నేను వ్యతిరేకం కాదు, మజ్లిస్తోనే శత్రుత్వం, మైనార్టీల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నాం. కరీంనగర్ సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడాడు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంఐఎంల ఆటలు సాగనివ్వబోవని, ఇటు రేవంత్ రెడ్డి సర్కార్ వైఫల్యాలను ఎండగట్టడమే భాజపా లక్ష్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి కరీంనగర్లో నిర్వహించిన పార్టీ విజయ సంకల్ప యాత్రకు మాజీ ఎంపీ సినీ నటి నవనీత్ కౌర్ తదితరులతో కలిసి ఆయన హాజరయ్యిండు. భారీ సంఖ్యలో మహిళలు కాషాయ పాగాలు ధరించి ర్యాలీ, రోడ్ షోలో పాల్గొన్నారు. అనంతరం నగరంలో టవర్ సర్కిల్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడిండు. నాకున్నది పంచాయతీ ఎవరితో ఉన్నది, ఎంఐఎం తోటి పంచాయతీ కానీ ముస్లింలతోటి కాదని అంటున్నాడు బండి సంజయ్. ఇక ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదం వెనుక సీఎం, ఓటుకు నేటి కేసులో సాక్ష్యాలు మాయం, వలస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపిస్తున్నాడు. ఇక మే 3న నీట్ ఎన్టీ అని చెప్పి చెప్తా ఉంది. నీటి పరీక్ష ఉంటుందంట మే 3 తారీఖు నాడు. దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ అంతా కూడా విడుదల చేసిండ్రు. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ 2026ను మే 3న నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆదివారం ప్రకటించింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభిస్తున్నట్టు వెల్లడించింది. ఫిబ్రవరి 8 నుంచి మార్చి 8 దాకా రాత్రి 9 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఇక మే 3న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగే ఈ పరీక్ష తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో 2 భాషలలో ఉంటుందట. పాటు 13 భాషల్లో నిర్వహించనున్నారు. ఇక పరీక్షా కేంద్రాలు తదితర వివరాలు త్వరలో తెలియజేస్తామని చెప్పేసి ఎన్టీఏ స్పష్టం చేసింది. ఇక పాతాళం వైపు భూగర్భ జలం మొత్తం పోతుందంట, లోపలికి భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయంట. నెలకు దాదాపు మీటర్ పడిపోతున్నాయంట నీటి మట్టం. వేసవిలో పొదుపుగా వినియోగించుకోవాలని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. ఇక బూతుల నాయకులకు పోలింగ్ బూత్లో సమాధానం చెప్పాలని చెప్పేసి వెంకయ్య నాయుడు అంటే, సమాధానం చెప్పినా బుద్ధి రాకపోతే ఏం చేయాలి సార్ అని చెప్పేసి ఒక ఆయన వచ్చి అడుగుతున్నాడు. ఇది ఎట్లున్నది కథ. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. సర్వర్ రూమ్ దగ్ధమైంది. ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదంపై ఎఫ్ఐఆర్లో నమోదు. ఇక వేల కేసుల సమాచారం అంతా అందులోనే ఉంది. సైబర్ కేసుల్లోనూ ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలకు ఇదే కీలకమట. ఓటుకు నోటు కేసు ఇప్పటికే కోర్టు మున్గిట. ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఫైళ్లకు ఏమీ కాదు, దుష్ప్రచారం నమ్మద్దు, ప్రమాదంపై విచారణ అని చెప్పేసి చికాగో అంటుంది. మంచిగా ఉన్నది. కానీ ఇప్పుడు వేల కేసుల సంగతి ఏంది? వేల కేసుల సమాచారం అంతా అక్కడ సర్వర్లే ఉన్నదంట. మన సర్వర్ కాలిపోతే పరిస్థితి ఏంది? ఈ 2 కేసులు ఓకే. కానీ శంకరాచార్యుల వారు శుద్ధమైన వైష్ణవుడు, చతురామ్నయ పీఠాలను ఏర్పాటు చేసింది ఆయన కాదు అని చెప్పేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందట ఎవరు? చిన్నజీఆర్ స్వామి. 13వ శతాబ్దంలో విద్యారణ్యుల వారు ఏర్పాటు చేశారు. శంకరాచార్యుల వారికి పంచాయతనం తెలియదు, విదేశీయుల పాలన ఎదుర్కోవడానికి విద్యారణ్యుల వారే మొదలుపెట్టారు. చిన్నజీఆర్ స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఒకసారి ఇదివరకు సమ్మక్క సారక్క మీద కూడా వాళ్ళు దేవునిలే గారు, గ్రామ దేవతలు గాల్లెట్ల పూజిస్తారు, వేదాలలో ఉందా, ఉపనిషత్తులలో ఉందా, పురాణాలలో ఉందా, దేంట్లో లేదని చెప్పేసి ఇట్లా వ్యాఖ్యలు చేసింది ఇదివరకు ఒకసారి. జగద్గురు శంకరాచార్యుల వారు శుద్ధ వైష్ణవుడని, దేశం నలుమూలలా ఉన్న చతురాన్వయ పీఠాలను ఏర్పాటు చేసింది ఆయన కాదని చిన్నజీఆర్ స్వామి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ శివార్లోని ముచ్చింతల్లో ఉన్న సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో జరుగుతున్నటువంటి సమతా కుంభ బ్రహ్మోత్సవాల్లో ఇటీవల ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శంకరాచార్యుల వారు 4 మఠాలు ఏర్పాటు చేశారు. 4 దిక్కుల్లోనూ చతురాన్వయ పీఠాలు అని అంటుంటారు. ఈ చతురాన్వయ పీఠాలంటే పూరి జగన్నాథంలో 1, ద్వారకాలో 1, జ్యోతిర్లింగంలో 1, శృంగేరిలో 1 ఇలాగా ఏర్పాటు చేసిందని చెప్పేసి అంటున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట ఆయన వైష్ణవుడని. తర్వాత ఇంకేంటంటే ఇవి ఏర్పాటు చేసింది, చతుర్నాన్వయ పీఠాలను ఏర్పాటు చేసింది శంకరాచార్యుల వారు కాదు, విద్యారణ్యుల వారు అని చెప్పేసి అన్నారట. ఇక బ్లాక్ మెయిలింగ్ రాజకీయ సమితి అంట బీఆర్ఎస్. అంటే బీఆర్ఎస్ను ఇక నుంచి ఇలాగే పిలుస్తాం. ఫోన్లు ట్యాప్ చేసి వ్యాపారులను బెదిరించారు. ఆ పార్టీ ఖాతాల్లోకి 1500 కోట్లు ఎలా? జిల్లాల రద్దు, కొత్త జిల్లాల ఏర్పాటు ఉండదు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును అరెస్టు చేసే వరకు కిషన్ రెడ్డి, కల్వకుంట్ల కిషన్ రావే. సోనియా, రాహుల్ను వేధిస్తున్న మోదీ, ఈ ముగ్గురిని ఎందుకు విచారించడం లేదు? కేసీఆర్, మోడీని చూసి ఓటేసి మోసపోవద్దు. ఇటు సింగరేణి బోర్డుపై బీఆర్ఎస్ది దుష్ప్రచారం, కార్మికులకు నష్టం కలిగించే పనులు చేయం,
ఏప్రిల్ నుంచి 2వ విడత ఇందిరమ్మ ఇండ్లు, కనీ విని ఎరగని రీతిలో గోదావరి పుష్కరాలు, భూపాలపల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఇక్కడ సీఎంతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి ఎన్నికల ప్రచారంపై నిర్వహించారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక రష్యా చమురుపై సందిగ్ధం, కొనుగోలు ఉంటదా అని అడిగితే జవాబు దాటవేతనంట. అది వాణిజ్య మంత్రికే తెలుసని విదేశాంగ శాఖ మంత్రి చెప్తున్నాడు. జయశంకర్కే తెలుసు అని చెప్పేసి పీయూష్ గోయల్ అంటున్నట. రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపేస్తామంటే తగ్గించాం, కొంటే మళ్ళీ సుంకాలు పెంచుతామని చెప్పేసి అమెరికా అంటుందట. దీనిపై కేంద్రం నుంచి వెలువడని అధికారిక ప్రకటన. రష్యా నుంచి చమురు కొంటరా అంటే ఎవరు సపోర్ట్ చేస్తలేరట. ఎందుకంటే కొంటామంటే మేము మళ్ళీ పెంచుతామంటున్నాడు అమెరికోడు. దాంతో కొంటమని చెప్తలేదు, కొనమని చెప్తలేదు. ఇప్పుడు పురపాలికల్లో నేటితో ప్రచారం బంద్ అవుతుంది. 11వ పోలింగ్ ఉంటుంది, 13వ ఫలితాలు ఉంటాయి. ఇక కాంగ్రెస్ మజ్లిస్ 100 కోట్ల రూపాయల డీల్. కరీంనగర్లో బీజేపీని ఓడించేందుకు కుట్ర. ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ గెలుపు తథ్యం. రావణుడికి కౌరలకు పట్టిన గతే మజ్లిస్కు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ మాట్లాడాడు. ఇగో ఇది ఇంకా అసలు డేంజర్ నడుస్తూ ఉందంట. షుగర్ కోటెడ్ బంధాలతో పేరుతోటి ఒక ప్రత్యేక కథనం వేసింది ఆంధ్రజ్యోతి. హైదరాబాద్లో పెరుగుతున్న షుగర్ డాడీ మమ్మీ బేబీలు, కెరియర్లో ఎదుగుదల, జల్సా లైఫ్ కోసం అలాంటి వారిని ఆశ్రయిస్తున్న కొందరు అమ్మాయిలు అబ్బాయిలు. ఇది డాడీ మమ్మీలు కాదు, ఇది వేరే కథ. మళ్ళా రాజధానిలో 11,000 మందికి పైగా షుగర్ డాడీలు ఉన్నారట. వారిలో వ్యాపారవేత్తలు, కంపెనీల సీఈఓలు, ఎండీలు ఉన్నారు. ఈ బంధాలతో మానసిక సమస్యలు అని చెప్పేసి సైకాలజిస్టులు చెప్తున్నారు. షుగర్ డాడీలు మమ్మీలు పెరిగినట. ఏమవుతుంది? ఏదన్నా బాగా సంపన్నులు, తర్వాత సీఈఓలు, తర్వాత ఎండీలుగా ఉన్నటువంటి వాళ్ళతోటి మగవాళ్ళు ఉంటే ఆడవాళ్ళు అమ్మాయిలు వాళ్ళకు దగ్గర అవుతారట. దగ్గర అయిపోయి అన్ని రకాల కార్యక్రమాలు ఏదంత కథ విషయం జరుగుతుంది. ఎందుకు జరుగుతున్నారు, ఎట్లా చేస్తున్నారు అంటే వీళ్ళు మంచిగా కెరియర్లో ఎదగడానికి, తర్వాత జీవితంలో స్థిరపడడానికి, ఆర్థికంగా స్థిరపడడానికి అన్నీ చేస్తుందట. ఈ అన్నీ చేయడానికి అన్ని పనులు చేస్తున్నారని చెప్పేసి ఇట్లా నడుస్తుందట కథ. అంటే పెద్దవాళ్ళు ఏమనుకోరు అని చెప్పేసి, అంటే పెద్దవాళ్ళు అంటే వాళ్ళతో మా క్లోజ్గా ఉంటే తప్పేముంది, నేను అదే కంపెనీలో పనిచేస్తా, నేను వేరే కంపెనీలో పనిచేయ అని చెప్పి అంటారట. ఎందుకు చేస్తావు, ఎందుకు ఏమంటే వాళ్ళ కథ విషయం అంతా వేరే నడుస్తుంది. తర్వాత ఇక్కడ షుగర్ డాడీలే ఉంటారంటే షుగర్ మమ్మీలు కూడా ఉంటారు. కొంతమంది ఆడవాళ్ళు సీఈఓలుగా, ఎండీలుగా ఉన్నవాళ్ళు, లేకపోతే బాగా సంపన్నులు, వాళ్ళతోటి కొంతమంది అబ్బాయిలు వాళ్ళని ఎంచుకొని వాళ్ళతోటి క్లోజ్గా ఉంటారట. క్లోజ్గా ఉండడమే కాదు, అన్ని కార్యక్రమాలు కూడా నడిచిపోతాయి. ఈ నడిచిపోయి ఎందుకు చేస్తున్నారు అంటే జీవితంలో ఎదగడానికి, తర్వాత డబ్బు సంపాదించడానికి, తర్వాత కెరియర్లో మంచిగా ముందు అంటే హై లెవెల్లో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎటువంటి కథలు నడుస్తున్నాయని చెప్పేసి అది అమెరికా లాంటి దేశాల్లో, తర్వాత పాశ్చాత్య దేశాల్లో నడుస్తుండే. అది ఢిల్లీ, ముంబై నుంచి ఇప్పుడు హైదరాబాద్ కూడా వచ్చేసింది కథ అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. చూసుకోయిగా కెరీర్లో ఎదగాలంటే మొత్తం టాలెంట్ బిలెంట్ కాకుండా, టాలెంట్ బిలెంట్ ఏం లేకుండా ఈ టాలెంట్ తోటి, ఈ పని అడమైన పనులతోటి కూడా ఎదుగుతారట కొంతమంది. రాజధాని హైదరాబాద్లో ఇటీవల జరిగిన ఒక ప్రసిద్ధ షోకి పలు సంస్థల సీఈఓలు, ఉన్నతాధికారులు దానికి వచ్చారు. వచ్చిన వారిలో ఒక కంపెనీ సీఈఓ మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దీనికి కారణం ఆయనతో పాటు వచ్చిన ఒక అందమైన అమ్మాయి. ఆమె ఆయన భార్య కాదు, కుమార్తె కూడా కాదు, వ్యక్తిగత సహాయకురాలు అంటే పిఏ కూడా కాదు, అంతకంటే కాదు. మరెవరు? ఒక అమ్మాయికి 3 నెలల క్రితం పెళ్ళయింది. భర్త ఆమెకు తాను చేస్తున్న కంపెనీలోనే మంచి ఉద్యోగం చూసిండట. పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత నా కంపెనీలో మంచి ఉద్యోగం చూసినా రారా అని చెప్పేసి భార్యను పిలిచిండట. నో నేను రానన్నదంట. ఏమైందంటే వేరే కంపెనీలో చేస్తే నేను అల్లే చేస్తా అంటున్నదట. కానీ ఆమె అందులో చేరడానికి ఒప్పుకోలేదు. పెళ్లికి ముందు తనకు మెంటర్గా ఉన్న ఓ కంపెనీ ఎండీ ఉన్నాడని, అతని దగ్గరే ఉద్యోగంలో చేరుతానని పట్టుబట్టింది. ఎందుకంత పట్టుదల అని ఆరా తీసిండట అతను. ఇటీవలే విడాకుల దరఖాస్తులు కూడా చేసిండు. కారణం ఏంటి అంటే కథాకమ విషయం నడుస్తుందట. ఉత్తరోడు పెద్ద మనిషి అయినా కానీ విషయం ఏంటంటే ఆయనతో మంచిగా అని నడుస్తున్నాయి అన్నట్టు లెక్కలు. ఈ షుగర్ డాడీ, ఈ షుగర్ మమ్మీలు కూడా ఉంటారు. ఇంకో ఇటువంటి నడుస్తున్నాయంట. షుగర్ డాడీ ఈ పదం చాలామందికి కొత్తగా అనిపించవచ్చు. సంపన్న వర్గాల్లో మరీ ముఖ్యంగా వ్యాపార రంగంలో పలు కంపెనీలతో ఉన్నత స్థాయిలో ఉన్న ఉద్యోగుల నడుమ వాడుకలో ఉన్న పదమే. పైన పేర్కొన్న 2 సందర్భాల్లోని ఎండి, సీఈఓ ఇద్దరు షుగర్ డాడీలే. వారి వద్ద ఉన్నది సామాజిక స్థాయి, డబ్బు. ఆ అమ్మాయిలకు కావాల్సింది కెరియర్లో ఎదగడం, జీవనశైలి అవసరాలు తీర్చుకోవడం. నీకది నాకిది కాన్సెప్ట్లో సాగిపోయే వ్యవహారం ఇది.
ఈ ఆ సిఇఓ ఎండి స్థానంలో మహిళలు, తర్వాత ఇక్కడ పురుషులు కూడా ఉంటారు. పురుషులు ఉంటే అమ్మాయి ఒకవేళ లేడీ ఉంటే లేడీ షుగర్ మమ్మీ ఉంటుంది అనమాట. ఈ అబ్బాయి పోయి ఇక ఆమెకి ఏం కావాలో ఈయన చేస్తాడు, ఈయనకి ఏమన్నా ఎదుగుదల ఉంటే ఆమె చేస్తుంది అన్నట్టు. ఇంకో ఇటువంటి కథ నడుస్తుందని చెప్పేసి చేసిండ్రు. దారుణం అసలు పరిస్థితి. ఏందో ఎటు పోతుందో అర్థం కాదు. సైబర్ నేరాల కేజీఎఫ్ అంట. కాంబోడియాలో భారీ నేర సామ్రాజ్యం థాయిలాండ్ సైనిక చర్యతో వెలుగులోకి వచ్చిందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. భవన సముదాయంలో వేల మందిని బంధించి వారితో సైబర్ నేరాలు చేపిస్తున్నట. డిజిటల్ అరెస్ట్ల మోసాల కోసం వివిధ దేశాల పోలీస్ స్టేషన్ల సెట్లు కూడా వేసిరట. ఇక ప్రైవేట్ సైన్యంతో భవనాలకు కాపలా, బందీల్లో పలువురు భారతీయులు కూడా ఉన్నారని చెప్పేసి వీళ్ళు బందీ చేస్తారట. వీళ్ళని తీసుకుపోయి అక్కడ తీసుకుపోయి చేస్తావా చేయవా లేకపోతే బాగుండదని చెప్పేసి బెదిరించి చేయిస్తున్నట సైబర్ నేరాలు. వాళ్ళ గుట్టుంది రట్టు చేసిండ్రు. ఇంకా ఎవరు ఉంటే వాళ్ళని కూడా పట్టుకోవాలి కొడుకుల్ని. మార్చి 31 నాటికి నక్సల్స్ రహిత దేశంగా భారత్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాయ్పూర్లో అధికారులతోటి సమీక్ష నిర్వహించినట్టు ఇవాళ ఛత్తీస్గఢ్ పోతుందంట కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఇక రాఫెల్పై అమెరికా పట్టు. కీలక విడిభాగాల సరఫరా సంస్థ అమెరికన్ కంపెనీ హస్తగతం. ఇక రఫేల్ ఫైటర్ల విక్రయాలు నిర్వహణలో ఇకపై అమెరికా ప్రభావం. 114 రఫేల్ ఫైటర్లను కొనుగోలు చేయనున్న భారత్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక సావర్కర్కు భారతరత్న ఇవ్వాలి, అప్పుడు ఆ పురస్కారానికి ప్రతిష్ట. వివాదాలు లేని ఉమ్మడి పౌరస్మృతి అవసరం. బంగ్లాలో హిందువులు ఐక్యంగా పోరాడాలి. నాకు 75 ఏళ్ళు నిండాయి, అయినా పదవిలో కొనసాగాలని సంఘ్ చెప్పింది. ఆదేశిస్తే దిగిపోతా అని చెప్పేసి మోహన్ భగవత్ అంటున్నాడు, ఆర్ఎస్ఎస్ చీఫ్. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. భాగ్యనగరంలో బద్మాషులు 5,000 కోట్ల రూపాయల ఆన్లైన్ గేమింగ్ సిండికేట్ ముఠా గుట్టురట్టయింది. ఏకకాలంలో హైదరాబాద్, ముంబై, ఢిల్లీలో జీఎస్టీ ఇంటెలిజెన్స్ సోదాలు చేసిందట. ఇక్కడ రాజశేఖర రెడ్డి అనే లంగా లుచ్చే వేస్ట్ ఫెలో దొరికినట్టు హైదరాబాద్లో. కొడుకులను ఏం చేసినా పాపం లేదని. ఇక ఓరుగల్లుగడ్డపై రాకెట్ ప్రయోగం. నింగిలోకి దూసుకెళ్లనున్న రుద్రమ రాకెట్కు రాణి రుద్రమదేవి పేరు. భద్రకాళి ట్యాంక్ బండ్పై ఇక స్టార్ గేజింగ్ ఏర్పాట్లు. ఫిబ్రవరి 28న హన్మకొండలో ప్రయోగం అంట. విద్యార్థులకు సైన్స్ అవగాహన సదస్సు కూడా నిర్వహిస్తారని చెప్పేసి అంటున్నారు. ఓరుగల్లుగడ్డ పైన రాకెట్ అని చెప్పేసి మంచి వార్త. ఇక రెడ్లు వెలవలను రాజకీయ సమాధి చేస్తాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ లక్ష్యం ఇదే. మన వర్గాలకు దశాబ్దాలుగా అన్యాయమే జరిగింది. బీసీలను అనాదిగా అణచివేసినాయి. పురుగుల మందు డబ్బా పట్టుకుంటే తప్ప కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నుంచి బీఫామ్స్ వచ్చే పరిస్థితి లేదు. సూడిగా ఇప్పుడు టికెట్ ఇవ్వకపోతే నేను పురుగు మందు చచ్చిపోతా అని కొంతమంది పట్టుకున్నారు. చూసిరు కదా మీరు, ఆడికి వచ్చింది లెక్క. అంటే నిజంగా ప్రజలలో మంచి ఆదరణ ఉన్న వాళ్ళకు, ప్రజల్లో మరి ఒక గెలుస్తారనేటువంటి నమ్మకం ఉన్న వాళ్ళకు తర్వాత ఇట్లందరికీ ఇవ్వాలి. కానీ లేదు పైసలు ఉన్న వాళ్ళకి ఇస్తాం, లేకపోతే మా వాళ్ళకి ఇస్తామని అంటారట. ఆదరణ బీదన జాంతనాయి పక్కకు పెట్టేసేది. అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలు అంటే ఇట్లుంటుంది అన్నట్లు లెక్క. వాళ్ళకి ఇయ్యరు టికెట్లు. బీజేపీ, బీఆర్ఎస్లను బీఫామ్స్ వచ్చే పరిస్థితి లేదు. అయితే సూర్యాపేటలో రెడ్ల రాజకీయం చివరి దశలో ఉంది. వారి రాజకీయాన్ని భూస్థాపితం చేస్తాం, లేకపోతే నా పేరు తీన్మాన్ మల్లన్నే కాదు. సూర్యాపేట బహిరంగ సభలో టీఆర్పీ చీఫ్ తీన్మాన్ మల్లన్న మాట్లాడాడు. రాష్ట్రంలో రెడ్లు వెలమ రాజకీయాన్ని భూస్థాపితం చేస్తామని తెలంగాణ రాజ్యాధికార పార్టీ లక్ష్యం ఇదేనని టీఆర్పీ చీఫ్, శాసనమండలి సభ్యులు తీన్మాన్ మల్లన్న అన్నారు. దశాబ్దాలుగా మన వర్గాలకు అన్యాయం జరిగిందని, దీనికి కారణం రెడ్లు వెలమనేనని స్పష్టం చేశారు. బీసీలను ఆ వర్గాలు దారుణంగా అణచివేశాయన్నారు. మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకొని ఆదివారం మల్లన్న నల్లగొండ, సూర్యాపేటలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. సూర్యాపేటలో టీఆర్పీ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం అక్కడ టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా నాయకత్వం నేతృత్వంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మల్లన్న మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రెడ్డి వెలమల ఆధిపత్య రాజకీయాలకు ఇక నుంచి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. దశాబ్దాల పాటు రెడ్లు వెలమలు రాష్ట్ర రాజకీయాలను శాసించింది చాలన్నారు. ఇక నుంచి ఆ పరిస్థితులు మారాల్సిన అవసరం ఉందన్నారు. బీసీల్లో గతంలో కన్నా భారీ చైతన్యం వచ్చిందన్నారు. ఆ చైతన్యమే సంఘటితం కాబోతుందని, రానున్న శాసనసభ ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీసీ రాజ్య స్థాపన తథ్యమని చెప్పేసి నిన్న తీర్మాన్ మల్లన్న మాట్లాడాడు. భారీగా బహిరంగ సభ తర్వాత ఏర్పాటు చేసిండు వటే జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో. తర్వాత మంచి ర్యాలీ కూడా తీసిండు. అక్కడ సంబంధించినటువంటి చిత్రాలు కూడా
చూసుకోవచ్చు. ఇక్కడ ర్యాలీ ఇంకా మొత్తం ఫోటోలు అవన్నీ కూడా రానట్టు ఇంకా వస్తూ పబ్లిక్ చాలా వచ్చిండ్రు మొత్తం ఇవన్నీ కూడా. రజనీ కుమార్ అన్న, తర్వాత వట్టెజానయ్య యాదవ్, అక్కడ సుధగాని హరిశంకర్ గౌడ్ అందరు కూడా పాల్గొన్నారు. ఇక్కడ సూర్యాపేటలో ఏది అభ్యర్థులుగా ఉన్నటువంటి అభ్యర్థులతోటి వాళ్ళని పరిచయం చేసిండు తీన్మార్ మల్లన్న. కత్తెర గుర్తుకు ఓటేయాలని చెప్పేసి అడిగిండు. కత్తెర గుర్తుకు ఓటేస్తే జీవితాలు మారుస్తాం, 100% అభివృద్ధికి తోడ్పాటును అందిస్తాం అంటే అసలు యాక్చువల్గా తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఓటేస్తే ఎట్లుంటుందో చూపిస్తామని చెప్పేసి చెప్పిండు తీన్మార్ మల్లన్న. బలమైనటువంటి హామీ ఇచ్చిండు. గల్లీ సమస్యలు గయాబ్, స్టేట్ పాలిటిక్స్ పైకి డైవర్ట్, పత్తాకు లేని స్థానిక సమస్యలు, కౌన్సిలర్ అభ్యర్థుల పనితీరు కంటే పార్టీ రాజకీయమే చర్చ జరుగుతుందంట. ఇక రాజకీయ విమర్శలకు కౌంటర్లతోటే సరి, వాళ్ళు ఇస్తే పైసలు తీసుకోండి, ఓటు మాకేయండి ఇట్లా అంటున్నారు. ఇక పందా మార్చుకొని ప్రతిపక్షాలు మున్సిపాలిటీలపై చర్చేది. ఇక ఓటరు నాడిని సైతం మార్చేసేలా కుట్రలు. ఇక గల్లీ సమస్యలన్నీ ప్రస్తావిస్తుంది మల్లన్న ఒక్కరే అని చెప్పేసి ప్రధానంగా ఒక ప్రత్యేక కథనం వేసింది చిన్నారి తెలంగాణ దినపత్రిక. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచార పర్వం తుది అంకానికి చేరుకుంది. బరిలో నిలిచిన అభ్యర్థులు గెలిచేందుకు ఎవరి తంటాలు వారు పడుతున్నారు. ఇక మున్సిపాలిటీల్లో గత వారం రోజులుగా ప్రచారం ఊపందుకుంది. ఈ ప్రచార నేపథ్యంలో ఎక్కడ మున్సిపాలిటీ సమస్యలకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఏమైందంటే అసలు యాక్చువల్గా వాళ్ళు ఇస్తే పైసలు తీసుకొని మాకే ఓటేయరని చెప్పేసి అంటున్నారు. ఇట్లా నడుస్తుందట కథ. బస్సు తప్ప అన్నీ తుస్తే, భర్తలకు డబుల్ టికెట్ రేట్లు, తులం బంగారం ఇచ్చారా, అక్కా చెల్లెలకు 2500 ఏవి, 4000 రూపాయల పెన్షన్ ఏమాయే, కాంగ్రెస్ చెప్పే ఉత్తమాటలే, 2 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ సీఎం అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నాడు. నేను అబద్ధాలు చెప్పను, ఉన్నది ఉన్నట్టే చెబుతా, అందుకే నాకు బీపీ షుగర్ లేవు, నా పోరాటం వల్లే కేసీఆర్కు బీపీ షుగర్ వచ్చినాయి. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 పార్టీలు ఒకటే, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేస్తే పన్నులు పెరగడం ఖాయమని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నాడు. ఓటుకు నోటు కేసు రిపోర్టులు సేఫ్, అగ్ని ప్రమాదంపై తప్పుడు ప్రచారం అని చెప్పేసి శిఖా గోయల్ అంటుంది. 2015 ఏసీబీకి సంబంధించిన కేసు 16 మెటీరియల్స్ ధ్వంసమైనాయంట. ఓటుకు నోటు కేసులో రిపోర్టులను ఆల్రెడీ ఏసీబీకి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఇచ్చిందంట. ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసులో 7 మెటీరియల్స్ మాత్రమే ధ్వంసమైనాయంట. మరి ధ్వంసమైన ఏం చెప్తున్నారు, మంచిగా ఉన్నది, కానీ అవి కీలకమైన ధ్వంసం అయితే ఎట్లా? వాటిని రీట్రీవ్ చేస్తాం. మరి ఏం చేస్తారో ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ మాట్లాడింది నిన్న. ఉత్తమ్ బీఆర్ఎస్ మనిషి, అగో ఆ పార్టీతో మంచి స్నేహం ఉంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ రాష్ట్రానికి చేసిందేం లేదు, కేసీఆర్ దగ్గర డబ్బులు తీసుకొని ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్ష్యాలు మాయం చేయాలని చూశారు, కావాలని ఎఫ్ఎస్ఎల్కు నిప్పు పెట్టారు, కాంగ్రెస్ పవర్లోకి వచ్చి 2 ఏళ్లు దాటింది, ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు, పట్టణాలు అభివృద్ధి కావాలంటే బీజేపీకి ఓట్లు వేయడం ఒక్కటే మార్గం, నిజామాబాద్ ఎంపీ ధరంపూర్ అరవింద్ నిన్న మాట్లాడాడు. మన ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ $4 ట్రిలియన్, భవిష్యత్తులో మన ఆర్థిక వ్యవస్థ $35 ట్రిలియన్ చేరొచ్చు. భారత్ ఆ దిశగా వేగంగా అడుగులేస్తోంది. భారత్ అమెరికా ట్రేడ్ డీల్ గేమ్ చేంజర్ కావడం ఖాయమని చెప్పేసి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అంటుండు. ఆర్థిక శాఖ మంత్రి అక్కడ నిర్మలా సీతారామన్. ఇక భారత్కు 13 సార్లు పాక్ ఏజెంట్ కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్, ఆయన భార్యపై అస్సాం సీఎం సంచలన ఆరోపణలు. ఇద్దరికి పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలున్నాయట. రహస్యంగా గౌరవ్ పాక్ వెళ్ళిండు. అస్సాం సీఎం హిమంత్ బిశ్వశర్మ మరోవైపు ఆరోపణల్ని ఖండించిండ్రు గొగోయ్. ఏందో మరి కథ. కర్ణాటకలో దారుణం, మంగళూరులో కుప్పగూలిన శిక్షణ విమానం, పొలాల్లో కుప్పగూలిపోయిన రెడ్ బర్డ్ అంట. సంస్థకు చెందినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ విమానంలోని ఇద్దరికి తీవ్ర గాయాలైపోయినాయి. ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. నిన్న నల్గొండ తర్వాత సూర్యాపేటకు సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు మనం చూసుకోవచ్చు. ఇక నమస్తే తెలంగాణ చూద్దాం ఏమేమంటుందో. అమెరికాకు తలొగ్గి రష్యాకు దూరమా అని చెప్పేసి ట్రంప్ షరతులు లొంగి దీర్ఘకాలిక ప్రయోజనాలను బలిపెట్టిన ప్రధాని మోడీ, రష్యాకు దూరం అయితే ఆర్థికంగా దౌత్యపరంగానూ ఇబ్బందులు అని చెప్పేసి అంటున్నారు. వాస్తవమే కొంతవరకు అది. నైతిక పొత్తుల హస్తం, ఢిల్లీలో కొట్లాట, హైదరాబాద్లో దోస్తానా.
ఇక కాంగ్రెస్కు ఓటు ఇవ్వకపోతే మళ్ళీ డంపింగ్ యార్డులు తెస్తా అని చెప్పేసి ఇదెవరు రామచంద్ర నాయక్ అంటున్నట. ఇక కాంగ్రెస్కు ఓటు అడిగే హక్కు లేదని చెప్పేసి ఇట్లా మొత్తం మీద దీని మీద వేసుకొస్తుంది ఇవంతా. ఒక్కడి కోసం నేరగాళ్లకు స్వేచ్ఛ. అగో ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదం ముమ్మాటికి కుట్రే, ఓటుకునేటి కేసులో శిక్ష పడుతున్న భయంతో సాక్ష్యాధారాలను సీఎం రేవంత్ రెడ్డి దగ్ధం చేయించిండు. ల్యాబ్ ప్రమాదంపై ప్రజలందరికీ అనుమానాలున్నాయి. ముఖ్యమైన ఆఫీసులో ఒక్కరూ లేకపోవడం ఏమిటి? 3 గంటలైనా వంటలార్పని పరిస్థితిలో అగ్నిమాపక శాఖ ఉందంట. ఢిల్లీ సర్కార్కు మద్దతిచ్చే పెద్దల పాత్ర ఉన్నదేమో. ఘటనపై రిటైర్డ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలి, పరిశీలనకు ఎమ్మెల్యేల బృందాన్ని అనుమతించాలని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అంటున్నాడు. ఎన్నో కీలక ఆధారాలు కాలిపోయాయి, అవి ఏ కేసుల్లో అంచనా వేస్తున్నాం. మా సిబ్బంది వాటిని రిట్రీవ్ చేస్తున్నారు. అగ్నిమాపక శాఖ నుంచి రిపోర్ట్ రాలేదు. ప్రమాదానికి కారణాలు ఇప్పుడే చెప్పలేమంట. అగో ఓటుకు నేటి కేసు ఆధారాలు కోర్టుకు ఇచ్చాం. ల్యాబ్లో ట్యాపింగ్ ఆధారాలు 7 ఉన్నాయి. మీడియాతో ఎఫ్ఎస్ఎల్ డీజీ షికాగోయల్ అంటుంది. ఓటుకు నేటి కేసులో క్లారిఫికేషన్ కోసమే హడావిడి ప్రెస్ మీట్ పెట్టిందట. ఇక క్రిమినల్స్కు క్లీన్ చీట్ అంట. ఒక్క ప్రమాదంతో వేలాది మంది నేరస్తులు తప్పించుకున్నట్టేనా? ఎఫ్ఎస్ఎల్కు వచ్చే వాటిలో మర్డర్, రేప్ కేసులే అధికంగా ఉన్నాయట. చూసుకోగా పూర్తిగా కాలిపోయిన డిఎన్ఏలు, ఇతర ఆధారాలు అవి సేకరించడం వల్ల మళ్ళీ సాధ్యమా అని చెప్పేసి అడుగుతున్నారు. 5 రూములు అగ్నికి ఆహుతి అయిపోయినాయి అంట. చూసుకో గిన్నె అయిపోయినాయి, ఏం జరగలేదని చెప్తున్నారు మళ్ళీ.